నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. జనసేన అధికార ప్రతినిధి వివేక్ గారు ఉన్నారు. ఈయన కేవలం జనసేన అధికార ప్రతినిధి మాత్రమే కాదు, గతంలో లోక్సత్తా పార్టీలో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ఆలోచన విధానంలో పనిచేసి ఆ తర్వాత జర్నలిస్ట్గా ఒక సోషల్ యాక్టివిస్ట్గా పనిచేసి ఎప్పుడు భారతదేశాన్ని ప్రేమించే వ్యక్తుల్లో ముందు వరుసలో ఉండేటువంటి వ్యక్తిగా నేను ఉంటాను అని ఎప్పుడూ భారత జాతీయ జెండాను ఎప్పుడూ తన గుండెల మీద ధరించి నడిచేటువంటి వ్యక్తి. దాంతోపాటు నేను ప్రత్యేకంగా చెప్పే అంశం ఏంటంటే, నాతో పాటు జర్నలిస్ట్గా వైజాగ్ నుంచి పనిచేసినటువంటి వివేక్ గారు ఉన్నారు. ప్రస్తుతం ఆయన పొలిటికల్ లీడరే కాబట్టి డెఫినెట్గా మనం పొలిటికల్ ఇంటర్వ్యూనే చేద్దాం. మధ్యలో అనేక అంశాలు రావచ్చు, మాట్లాడదాం. నమస్కారం వివేక్ గారు. నమస్కారం గోపి గారు. చాలా సంతోషం మిమ్మల్ని చాలా రోజుల తర్వాత మా స్టూడియోకి ఇన్వైట్ చేయడం నాకు కూడా హ్యాపీగా అనిపించింది. మై ప్లెజర్ ఆల్సో. ఎలా ఉంది రాజధాని కానీ విశాఖ? యాక్చువల్గా నిజంగానే అది ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా మనము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మనకు ఆంధ్ర నుంచి హైదరాబాద్ తర్వాత విశాలంగా ఉన్న ప్లేసు, గ్రీనరీకి సంబంధించి సుందరమైన నగరం, ప్రశాంతమైన నగరం. దానికి ఉన్న మరో పేరు ఏంటంటే విశాఖపట్నానికి ప్రశాంత నగరం. సో పీస్ఫుల్ సిటీ. ఆ సిటీని కాస్త గత 5 ఏళ్లలో ధ్వంసం చేశారు అన్ని రకాలుగా. సెక్యూరిటీ విషయంలో భద్రత లేదు ప్రజలకి. దోపిడీ విషయం అంటే గజం స్థలం దొరికితే ఫెన్సింగ్ వేసేయడము, ఇస్తా 10 రూపాయలు, లేకపోతే లాక్కుంటా, లేకపోతే తనుతా చంపుతా. ఇక్కడ నాకు ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది. నేను ఆ ఏరియా నాకు కరెక్ట్గా పేరు గుర్తు రావట్లేదు, కానీ బీచ్కి దగ్గరలోనే కాస్త అప్లో ఉంటుంది. ఇది పోలీసు వారి స్థలము, దీన్ని ఎవరు కబ్జా చేయడానికి లేదు అని పోలీసులు బోర్డు పెట్టారు అక్కడ. ఆ పోలీసులు పెట్టుకునే స్థితికి తీసుకొచ్చిన గవర్నమెంట్ అది. అదొకటి పక్కన పెడితే, ఇందాక చెప్పినట్టు మీకు ఖాళీ ప్లేస్ కనపడితే బోర్డు పాతి ఇది మాది అయితే మాది అంటారు. నీకు ఇంత సొమ్ము ఇస్తాం, ఎక్కువ గొడవ చేశారనుకోండి, ఓకే ఇది ఒక 10 లక్షల స్థలం అనుకోండి, 2 లక్షలు ఇస్తా, రాయిచ్చేసి. ఎక్కువ మాట్లాడితే అది కూడా అయ్యాను, ఏం చేసుకుంటో చేసుకోపో, ఎవరితో చెప్పుకుంటో చెప్పుకోపో. ప్రతి మంగళవారం వీళ్ళు ఏదైతే మన స్పందన కార్యక్రమం గత 5 ఏళ్లలో పెట్టారో 90% ఆఫ్ ది కేసెస్ కబ్జాలకు సంబంధించినవి. కలెక్టర్లు తల పట్టుకునేవాళ్ళు. ఏంటి దీని పోలీసులు ఇన్వాల్వ్మెంట్ కాకూడదు బికాస్ ఆఫ్ సివిల్ మ్యాటర్. కోర్టులు స్పష్టంగా చెప్పాయి, పోలీసులు సివిల్ మ్యాటర్లో దూరారంటే సస్పెన్షన్గా డిస్మిషల్ విత్ పనిష్మెంట్, జైలు, బిహైండ్ ద బార్స్. సో ఇప్పుడు ఎలా ఉంది? అదే చెప్పబోతున్నారు. ప్రశాంతమైన నగరంగా ఉంది. మళ్ళొకసారి స్మార్ట్ సిటీగా పోటీ పడి ఖచ్చితంగా ఈసారి మళ్ళీ ఒకసారి స్మార్ట్ సిటీగా అండ్ మెట్రో డెవలప్మెంట్ రీజియన్ కూడా, మెట్రో కూడా సంపాదించే క్రమంలో బడ్జెట్ కేటాయింపులు, డిపిఓలు సిద్ధమవుతున్నాయి. ఐటీకి సంబంధించి ముఖ్యంగా మళ్ళీ తిరిగి టీసీఎస్ లాంటివి, సిటిఎస్ లాంటివి, ముఖ్యంగా ఇన్ఫోసిస్ లాంటివి తిరిగి తీసుకొచ్చి ఆ నగరానికి ఉన్న ప్రతిష్టని తప్పకుండా డబల్ చేస్తాం ఈ 5 ఏళ్లలో. అలాగే యువతకు ఇచ్చిన భరోసా ఏదైతే ఉందో ఉద్యోగ కల్పనకు సంబంధించినది, వాటిని కూడా 100% అమలు చేస్తాం. ఆ నమ్మకం ఉంది. దానికి సంబంధించిన కార్యక్రమాలు మొదలైపోయాయి. లోకేష్ గారు ఆల్ ద వే చూస్తున్నారు. మిగతా ఏదైతే మంత్రిత్వ శాఖలు ఉన్నాయో, విశాఖపట్నానికి సంబంధించిన చైర్మన్, కార్పొరేషన్ పదవులకు సంబంధించిన ప్రతి ఒక్కరూ డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. ఎలా ఉన్నాయి? పుష్ప సినిమా చూసారా? లేదు, చూడలేదు. సినిమాల మీద వైజాగ్ నుంచి హైదరాబాద్కి వచ్చారు కదా, ఒకవేళ సినిమా చూసారేమో. సినిమాలు చాలా తక్కువ ప్రయారిటీ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అది కూడా మెగాస్టార్ చిన్నప్పటి నుంచి పెరిగి వచ్చాము. ఇక్కడ ఈ లైఫ్లో బిజీ అయిపోయిన తర్వాత ఫస్ట్ రోజు సినిమా చూడడం అనేది గగనం. ఎందుకు వివేక్ గారు ఈ పుష్ప సినిమా విషయంలో ఎందుకు పవన్ కళ్యాణ్ లేదా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అనేది ఇంత చీలిక తీసుకొచ్చేసారు? ఎందుకు సార్? నేను పార్టీ పరంగా అనట్లేదు, కానీ ఫ్యామిలీ విషయంలో ఒకటి ఏంటంటే, నేను నమ్మేది ఏంటంటే, నలుగురుమున్న మన కుటుంబంలోనే 4 రకాలైన భిన్నవాదనలు ఉంటాయి. అంటే అభిప్రాయ భేదాలు ఒక కుటుంబంలోనే. అలాంటిది పెద్ద కుటుంబం, మెగా కుటుంబం అనేది. సో వారి మధ్య బయటికి బహిరంగంగా ఈ రోజు వరకు ఎవరు బయటకు వచ్చి అనడం కానీ, ఒక మాట అనడం కానీ, లేకపోతే మాకు ఇది, లేకపోతే మా మధ్య పొరపచ్చాలని కానీ ఏవి మనకి ఇంతవరకు ఎక్స్పోజ్ కాలేదు. ఫస్ట్ పాయింట్. అవును కదా. పైగా ఉప ముఖ్యమంత్రి స్థానంలో
వాళ్ళు అరవింద్ గారు వెళ్ళి కలిశారు, రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. నాగబాబు గారు ఆల్ ది బెస్ట్, ప్రతి సినిమా ఏదైనా 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన ప్రతి సినిమాను మనం ఆదరించాలి, తెలుగువారి స్థాయిని పెంచాలని ముందు రోజు ట్వీట్ చేశారు. ధరం తేజ్ గారు ట్వీట్ చేశారు. నేనంటే టీ కప్పులో తుఫాన్ లాంటివి కొన్ని చిన్న చిన్నవి. అంతిమంగా మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే అందరూ ఒకటే కుటుంబం కదా. ఆ విషయాన్ని ఆ జనాలు తెలుసుకోలేకపోతున్నారు కదా, అదే కదా నష్టం తెలుసుకుంటారు. జరుగుతుంది. ఏముంది, ఈ రోజు కదా రేపు తెలుసుకుంటారు. మా నాయకత్వం మాత్రం మా అధినేత గారు కూడా సినిమాలకు సంబంధించి వెరీ లీస్ట్ ప్రయారిటీ. ఈవెన్ ఆయన సినిమా అయినా కూడా సినిమా వచ్చినప్పుడు మాత్రం సినిమా గురించి మాట్లాడతాం. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఇష్యూస్. సో అభిమానులు ఏదైనా ఫ్యాన్ వార్స్ ఏదైనా ఉన్నా కూడా మనమంతా ఒకటి, మనదంతా తెలుగు సినిమా, అందరూ మన హీరోలు, మన తెలుగు వాడి స్థాయిని పెంచే ఆలోచన చేద్దాం తప్ప సినిమాలకు వెళ్ళి గుడ్డలు చింపుకొని కొట్లాడుకొని లేకపోతే ప్రాణాలు పోగొట్టుకోవద్దు. మా అధినేత సినిమాకి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో ఫ్యాన్ వార్స్ మంచిది కాదు. మా అధినేత ఎన్నికల ప్రచారంలో ఆ తర్వాత కూడా ప్రతి ఒక్క నటుడిని సంబోధించి గారు, ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, ప్రతి ఒక్కరి సినిమా ఆడాలి, మన తెలుగువాడి స్థాయి పెంచాలి. రామ్ చరణ్ గారు దో ఈజ్ అ బ్రదర్ సన్. సో అల్లు అర్జున్ గారు. సో ఆయనకు ఇలాంటివి ఏమి ఉండవు తేడాలు. రేపు ఏదన్నా మళ్ళీ ఏమైనా నేషనల్ అవార్డ్స్ లాంటివి ఏమైనా వస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ అభినందిస్తారా పవన్ కళ్యాణ్ గారు? డెఫినెట్గా. ఆయనకు సొంత ఇంట్లో వాళ్ళని తిట్టించుకొని 5 ఏళ్ల పాటు ఉన్నా కూడా జగన్ గారు, భారతి గారు అంటూ సంబోధించిన వ్యక్తిత్వం అయింది. నో బౌండరీస్ ఫర్ దట్. రైట్, మనం రెగ్యులర్ పొలిటికల్ దీంట్లోకి వద్దాం. ఎలా అనిపిస్తుంది 6 నెలల పరిపాలన కూటమి ప్రభుత్వం? మీకు కూటమిలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్న మీకు సంతృప్తిగా ఉందా? డెఫినెట్గా. అంటే మేము ఇంత షార్ట్ స్పాన్లో, అంటే ఒక్క చోట 2 చోట్ల పోటీ చేసి ఒక్క చోట గెలవలేకపోయాడు. పట్టుమని 10 మంది నాయకులు లేరు మీ దగ్గర. మీ ఓట్ బ్యాంక్ ఎంత? మీకు అసలు పార్టీ ఆఫీసులు ఉన్నాయా? మీ స్థాయి ఎంత? మీ క్యాడర్ ఎంత? మీ గ్రౌండ్లో అసలు ఓట్లు సీట్లు పడతాయా అంటూ హేళన చేసిన వ్యక్తులు మమ్మల్ని ఎంత డిమారలైజ్ చేసినా ఈరోజు 2వ ఎన్నికల్లో మేము అధికారంలో ఉన్నాం. మీరు ఇమాజిన్ చేయండి, దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఒక లెగసీతో కాకుండా ఒక సొంత ఓట్ బ్యాంకును తయారు చేసుకోవడం ఎంత కష్టమో. అంటే లెగసీతో అంటే ఒక 40 ఏళ్ల పాటు ఒక సొంత క్యాడర్ను తయారు చేసుకోవాలి. మేము ఇప్పుడు 6.87 క్యాడర్. లాస్ట్ టైం ఎలక్షన్ ఓటింగ్ మాకు పడ్డ ఓటింగ్ జనసేనకి మాత్రం 21 సీట్లకి. అంత ఓటింగ్ను ఒక సొంత క్యాడర్ను తయారు చేసుకోవడం, ఒక ఓటర్ని సొంతంగా తయారు చేసుకోవడం కష్టం. పక్క పార్టీ నుంచి మైగ్రేట్ చేసుకోవడం ఈజీ. లైక్ పెద్ద కాంగ్రెస్ నుంచి పిల్ల కాంగ్రెస్కు వైసీపీ అనే పార్టీ పిల్ల కాంగ్రెస్ పుట్టింది, వాళ్ళకు మైగ్రేట్ అయినారు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు. వేరే జనసేన సొంత ఓట్ బ్యాంకు క్యాడర్ను డెవలప్ చేసుకుంటూ ఒక్కొక్క ఓటర్ను మేము బిల్డ్ చేసుకున్నాం. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఆ విషయంలో డెఫినెట్గా రెండోసారి 19 ఎలక్షన్లో పోటీ చేశాము. ఆల్ ఆఫ్ సడన్ ఓన్లీ అంత ఎక్స్పెక్టేషన్స్తో 175కి పోటీ చేశాము మిత్రపక్షాలతో కూటమిలాగా. ఓడిపోతే 1 సీటు గెలిచాము, ఆయన మా పక్క లేడు. 5 ఏళ్ల పోరాటం చేశాము. రెండో ఎన్నిక 2024, రెండో టర్మ్లో మేము అధికారంలో ఉన్నాం. డెఫినెట్గా ఆనందం కలిగించే విషయం, గర్వపడే విషయం. ఏది? ప్రజలు మాకు ఇచ్చిన 21 స్ట్రైక్ రేట్. డెఫినెట్గా మీరు గర్వపడ్డారు, ప్రజలు కూడా సంతోషించారు. అదే నేను అంటున్నాను. అంటే ప్రజలందరూ ఒకేలా ఆలోచించారు అనుకుని ప్రజలు ఒకరికొకరు సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషాన్ని ఈ 6 నెలల్లో అలా మిగల్చగలిగారా మీరు అని అంటున్నాను. ఏమన్నా ప్రశ్న అంటే ఐ మీన్ నాకు వ్యక్తిగతంగానా లేకపోతే కూటమి ప్రభుత్వం? డెఫినెట్గా మిగిల్చాం కదా. మాలో ఎంత ఆనందం ఉందో డే 1 నుంచే కష్టపడడం కూడా మొదలు పెట్టాం. ప్రతి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అని 6 months లేదా 1 year పెట్టుకుంటారు. అట్లీస్ట్ 6 months పెడతారు. మేము ఎక్కడ పెట్టాము? అలా ప్రమాణ స్వీకారం చేశాము. చంద్రబాబు గారు 12వ తారీఖు గవర్నమెంట్లోకి వచ్చిన 12 జూన్ మొదలు పెడితే మా అధినేత 19వ తారీఖు ఛార్జ్ తీసుకుంటే, ఛార్జ్ తీసుకున్న రోజే 5 శాఖలకు సంబంధించిన సమీక్షలు చేశారు నైట్ 10 వరకు. అంటే మొదటి రోజే పనిలోకి దిగామంటున్నాను. అంత ప్రభుత్వంలో బాధ్యత తీసుకున్న తర్వాత బాధ్యత అనే పదానికి విలువ, బాధ్యత అనే పదానికి సరైన డెఫినేషన్ కూడా కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో ఇచ్చారు. మీరు ఇంత సంతృప్తిగా ఉన్నారు, ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడుతున్నారు, కూటమి ప్రభుత్వం ఇంత కష్టపడుతుందని చెప్తున్నారు. కానీ మీ అధినేత అంటే పార్టీగా మీ అధినేతే ఇన్నిసార్లు ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు, ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? అంటే గత 5 ఏళ్ల పాలనలో అధికార యంత్రాంగము ప్రజలకు ఒక బాధ్యతతో పనిచేయాలి, ప్రజల డబ్బు జీతాలుగా తీసుకొని వారి ప్రతి సమస్యని భుజాల మీద వేసుకొని అంకిత భావంతో పని చేయాలనే మినిమం అనే విషయాన్ని మర్చిపోయారు. అంటే అది వాళ్ళ తప్పు అని కూడా అనను. అధికారులు వాళ్ళ పైన అలా నేర్పించారు. మీరు ఏ పని చెయ్యొద్దు,
మేము చూసుకుంటాం దోపిడీ విషయాలంతా, మీరు ఓన్లీ సంతకాలు చేయడానికే అని. ఆ వాసనలు కొందరు అధికారుల్లో స్టిల్ ఇప్పటికీ ఉన్నాయి అనేది బాధ. ఆ బాధనే కొన్నిసార్లు అసహనం రూపంలో మీరు ఇంకా పోయిన గవర్నమెంట్ లాగా ఉండొద్దు, మీరు జనం సొమ్ములు జీతాలుగా మీరు మేము తీసుకుంటున్నాము, మనం చాలా బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని 1-2 సందర్భాల్లో అంతర్గతంగా చెప్పారు. వినకపోతే మూడోసారి బయటకు చెప్పారు. ఈసారి చెప్పడాలు ఏముండవు. అలా కాదు వివేక్ గారు, మీరు సున్నితంగా ఈ విషయాన్ని ఎంత కవర్ చేసినా కానీ ప్రభుత్వంలో అధినేత తర్వాత బాధ్యతలు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇంత క్లియర్గా అసహనం వ్యక్తం చేశారు అని అంటే ఏదో అక్కడ ఉందేమో అనే ఒక భావన ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా ఆల్రెడీ. అంటే ఇంకొకటి చెప్పనా, అసలు కూటమిలో పవన్ కళ్యాణ్ కొనసాగే అవకాశం ఇంకెంతకాలం అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. అంటే ఆయన ఏదైనా ఓపెన్గా మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, కడుపులో ఏది దాచుకోరు కాబట్టే ఈ ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. కూటమిలో ఎంతకాలం ఉంటారు ఏంటి అనేది. కానీ కూటమిలో 10 ఏళ్ల పాటు ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా మరి మొన్ననే చెప్పడం జరిగింది. సో ఏ దానికి సంబంధించిన ఆన్సర్ విదిన్ నో టైంలోనే ఆయన ఆన్సర్ మీకు ఆ డౌట్ రాకుండా చేస్తారు. సో నేనేమంటున్నానంటే ఇవన్నీ కొన్ని రకాలైన అసహనం కావచ్చు, బాధ కావచ్చు, ఆవేదన కావచ్చు. మీరు ఇందాక అన్నారు కదా 6 నెలల సమయంలో ఏంటి సంతృప్తిగా ఉన్నారని. మా అధినేత కూడా అదే కోరుకుంటున్నారు. ప్రజలు మనకిచ్చిన మ్యాండేట్ని ఖచ్చితంగా ప్రతిరోజు బాధ్యతగా అకౌంటబిలిటీగా ఆ రోజు అయిపోజేయాలని. అది అధికారులు ఇంతకాలం ఒక ఫ్లో కావట్లేదంటే మీ ఫెయిల్యూరే అవుతుందిగా. అదే అంటున్నారు. అధికారంలోకి వచ్చి కావట్లేదు అని అంటే మీ ఫెయిల్యూరే కదా, మీకు ఇంకా పట్టు రానట్టే కదా. అనేది ఒక్క రోజులోనే మా అధినేత కావాలా పని అని కోరుకుంటున్నారు. ఈ రోజు ఒక 10 టాస్క్లు వచ్చాయి, 10 ఫినిష్ చేయాలి. కానీ మరి ప్రభుత్వ యంత్రాంగం దానికి సిద్ధపడినట్టు వాళ్ళని మనం మోటివేట్ చేసి తయారు చేయాలి. బికాజ్ గత గవర్నమెంట్లో వాళ్ళ లేరు. ఆ వాసనలు ధోరణి మెల్లిగా పోగొట్టే క్రమంలో కొంచెం అగ్రెసివ్గా మాట్లాడి వాళ్ళను తిరిగి నిజమైన ప్రభుత్వ అధికారులుగా, నిజంగా ప్రజలకు సేవ చేసే వ్యక్తులు. కానీ ప్రజలు అట్లా స్వీకరిస్తారని అనుకుంటున్నారు. డెఫినెట్ గా స్వీకరిస్తారు. ఎందుకంటే ఒక్కసారిగా అంతలా ఫైర్ అయిపోయి నేను హోంమంత్రి అయితే ఇంకోలా ఉంటది అని మాట్లాడడం అంటే అవతల పార్టీని కించపరిచినట్టు అవదా? అంటే నేనేమంటున్నానంటే అవతల పార్టీని అవతల వ్యక్తుల్ని మీరు అనేది అర్థమైంది. అయితే అక్కడ ఆ ఇంటెన్షన్ వేరేగా ఉంది. వరుసగా 2-3 అత్యాచార ఘటనలు జరిగాయి ఆ మాట్లాడిన రోజు. చిన్నపిల్లల మీద దాడులు జరిగాయి. అయితే పోలీసుల స్పందన విషయంలో కావచ్చు, నేరస్తులను పట్టుకునే విషయంలో డిలే అయింది. డిలే ఇన్ ద సెన్స్ పిలవండి సార్, దుమ్ము లేపండి. పోలీసులుగైనా చెప్తున్నాను, ఈవెన్ హోంమంత్రి కూడా మీరు పిలిస్తే వస్తారు కదా. అదే చెప్తున్నాను. డిలే అయ్యడం ఆయనకు నచ్చలేదు. ఇప్పుడు వాళ్ళను ట్రేస్ చేసే విధానం ఒకటి ఉంటుంది. వాళ్ళ మొబైల్స్ కానీ లేకపోతే వాళ్ళ బంధువులు కానీ ఎక్కడ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఊరు దాటి వెళ్ళారా, జిల్లా దాటారా, రాష్ట్రం దాటారా. అంతిమంగా 24 అవర్స్లో పట్టుకున్నాము. కానీ ఆ 24 అవర్స్ కూడా ఆయనకు కోపం తెప్పించింది, ఇంకా తక్కువ టైంలో పట్టుకోవాలని. సో వాళ్ళు రాష్ట్రం దాటారు, పట్టుకురావడానికి టైం పట్టింది. ఈ లోపల ఆయన ఆవేదన బాధితుల పక్షాన ఇంకొకటి అంటే ఆయన ఆవేదన బాధితుల పక్షాన ఎంత ఉంది, ఎంత బాధగా రియాక్ట్ అవుతారనే కోణాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవాలి తప్ప ఏదో వాళ్ళని కించపరిచినట్టు అనిత గారిని ఇంకొకరినో అన్నట్టు కాదు. నేను బాధ్యతలు తీసుకుంటాను. బాధితుల పక్షాన ఆయన కోపం, బాధ, ఆవేదన అనే కోణంలో చూడాలి. ఎందుకు మందకృష్ణ మాదిగ మీద పడ్డారు? ఎందుకు పార్టీ మొత్తం వరసు? అంటే ఆయన యాక్చువల్గా ఆయనకు కుల మతాలకు అతీతమైన వ్యక్తి కళ్యాణ్ గారు. ఓకే, ఆమె అసలు ఆ కోణంలో ఎవరు మేము అనుకోలేదు. ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో ఒక వర్గంలో పుడతాము. ఇంత మాత్రాన ఆ వర్గానికి సంబంధించినది ఎవరు ఐడెంటిఫై చేసుకోరు, వాంటెడ్గా చేసుకోని అనే ఆలోచన ఎవరికి ఉండదు. మా అధినేతకు అసలు ఉండదు. అయితే మందకృష్ణ గారు ఏమనుకున్నారంటే మమ్మల్ని తక్కువలని ఏమన్నా ఉద్దేశంతో ఆయన అలా అనుకున్నారేమో అన్నట్టు ఆయన భావించి ఆ కామెంట్స్ చేశారు. తర్వాత మరుసటి రోజు వెంటనే సచివాలయంలో అనిత గారు, చంద్రబాబు గారు మాట్లాడినప్పుడు కళ్యాణ్ గారు ఇద్దరు చక్కగా కూర్చొని సోదరులాగా, సోదరిమణి అని అన్నట్టు ఒక సిస్టర్ రిలేషన్తో చక్కగా టీ తాగుతా, కాఫీ తాగుతా, నవ్వుకుంటూ బయటకు వచ్చి సద్దుమణిగిన ఉదంతం కూడా చూసాం. అంటే నేను అందుకే అంటున్నాను, ఆయన ఆవేశం కానీ బాధ కానీ టువర్డ్స్ పబ్లిక్, స్వపక్షమైన విపక్షమైన ఇప్పుడు మేమే పోషిస్తున్నాం. రెండు మా పాత్రే. విపక్షం లేదు కాబట్టి మేమే ప్రశ్నిస్తున్నాం, ప్రజలకు మేము సమాధానం ఇస్తున్నాం. అది కూడా గర్వంగానే చెప్తున్నాం. ప్రజలు మాకు ఇచ్చిన ఆ మ్యాండేట్ని 100% బాధ్యతతో నెరవేర్చే బాధ్యత మేమే తీసుకుంటున్నాం.
ఉమ్, సో ఆ విషయంలో మేము గర్వంగానే ప్రజల ముందర అన్నీ ఉంచుతున్నాం, వాళ్ళ దాచిపెట్టట్లేదు. ఉమ్. ఈ తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి, లేకపోతే మేము ఈ అధికారాన్ని తిరిగి తీసుకుంటాము. అంటే రాజకీయ నాయకుడిగా అలా ఉండడం కరెక్ట్ కాదేమో అదే అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి. అయితే అదే ఆ మోసం అంటాం దాన్నే. రాజకీయ నాయకులు ఇంతకాలం చేసినది మోసం. ఉమ్, ఆ మోసాన్ని కళ్యాణ్ గారు అలాంటి మోసం చేయదలుచుకోలేదు ప్రజలకి. ఉమ్. ప్రజల ముందే వాస్తవాలను పెట్టాలి, ప్రజలకు అన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి, వాళ్ళ మ్యాండేట్ తీసుకోవాలి, వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకోవాలి. రైట్. సో దట్ మీరు ఇప్పుడు కులమతాలకు అతీతమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు, కానీ ఈ మధ్యకాలంలోనే జరిగిన తిరుమల లడ్డు ఇష్యూ తర్వాత ఏం జరిగిందో చూసాం కదా. అవును. సనాతన ధర్మం అనే అంశాన్ని తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఎంత అగ్రెసివ్గా వెళ్ళారో మనం చూసాం. తిరుపతి సభలో కూడా ఆయన మాట్లాడిన తీరు చూసాం. అంటే కులమతాలకు అతీతమైనటువంటి వ్యక్తులకు ఎట్లా చెప్తారు? అలా ఒక మతం గురించి ఆయన అంత అగ్రెసివ్గా నెత్తికెత్తుకున్నప్పుడు. అంటే దాన్ని లోతుల్లోకి వెళ్ళడానికి ముందు ఉమ్. ఇందాక చెప్పినట్టు నేను ప్రతి వ్యక్తి ఒక వర్గంలోనూ ఒక మతము లేకపోతే దేవుడు, ఆ, దేవుడికి ఇది బాన్ అవుతాం. ఉమ్, అయితే వాళ్ళు పెరిగిన విధానంలో వాళ్ళ ఆచార వ్యవహారాలు ప్రతి మనిషి పాటించుకొని ఎదుగుతారు, అది వాళ్ళకు గొప్ప. ఉమ్, అవునా? చిన్నప్పటి నుంచి మనం ఒక విధానంలో పెరుగుతాం, అది మనం అందులో పుట్టడం మన తప్పు కాదు. మనం ఈ పెరిగిన క్రమంలో మనం ఎలా విచక్షణతో ప్రవర్తించాము, మనం ఎలా మన ఎదుగుదలలో మన వ్యక్తిత్వం ఎలాగ పెంపొందించుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఉమ్, అక్కడ తప్పు జరిగితే అప్పుడు మీ తప్పు అవుతుంది. ఉమ్, సో ఆయన ఒక ధర్మంలో పెరిగారు, ఉమ్, ఆ ధర్మానికి సంబంధించినది 100% దాన్ని నమ్మి ఆచరిస్తున్నారు. దాన్ని ఎవరన్నా కించపరిచినప్పుడు సహజంగానే ప్రతి మనిషికి బాధ కలుగుతుంది. ఉమ్, అదొక పాయింట్. అది ధర్మము భారతదేశంలో సనాతనంగా వస్తున్న ఈ ధర్మంలో కొన్ని రకాలైన ఇబ్బందులు, అంటే ఇతర వర్గాలు లేకపోతే భిన్న రకాల మత వ్యక్తులు ఎవరైనా మా ధర్మంలోకి వచ్చి ఇబ్బంది పడి లేకపోతే బాధ పెట్టి మమ్మల్ని కించపరిచినప్పుడు సహజంగా మా మనోభావాలు దెబ్బతింటాయి. ఆ ఉద్దేశంలో ఆయన చేసిన మాటలు ప్యూర్గా దాన్ని ఒక ఎలాబొరేటెడ్గా, అంటే ఒక విశాలమైన దృక్పథంతో చూసినప్పుడు అది అర్థమవుతుంది. రెండో విషయము, కులమతాలకు అతీతం ఎందుకు చెప్పానంటే, ఆయన స్నేహితుల్లో ఆయన చెప్పిన మాట మళ్ళీ గుర్తు చేస్తున్నాను. స్నేహితుల్లో, తర్వాత ఆయనకు సన్నిహితంగా సెక్యూరిటీగా ఉండేవాళ్ళు, చుట్టూ సెక్యూరిటీ బౌన్సర్స్, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ముస్లిమ్స్. మూడోది ఆయన ఇంట్లోనే మా మిస్సెస్, 2 పిల్లలు క్రిస్టియానిటీ విత్ బ్యాప్టిజ్డ్. 3 వర్గాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఇంకా కులానికి సంబంధించిన అన్ని వర్గాలకు ఆయన ఇప్పుడు రిప్రజెంటేటివ్. కానీ అలా మాట్లాడడం, అలాంటి వేగవంతంగా లేకపోతే అలా బరస్ట్ అయిపోవటం అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుందేమో కదా. అంటే అదే చెప్తున్నాను, ఆయన వ్యక్తిత్వాన్ని పరిశీలించినప్పుడు, అంటే ఈ 10 ఏళ్ల పాటు రాజకీయాలు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్క్రీన్ పరిశీలించినప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని దూరంగా ఇంకా బిహైండ్ ద స్క్రీన్ వెళ్ళినప్పుడు సినిమా పరంగా ఆయన ఎలాంటి సేవ చేశారు, ప్రజలు ఇబ్బందుల్లో సేవ చేశారు, సేవ విషయంలో కాకపోతే రాజకీయంగా అదే చెప్తున్నారు. అప్పుడు కులమతాలు లేవు. ఏ వ్యక్తి ఎవరు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా హాస్పిటలైజ్ తీసుకెళ్లడం కానీ, ఏదైనా ఇబ్బందులు రోడ్డు మీద ఉన్నప్పుడు చెలించిపోయి వాళ్ళని వెంటనే తీసుకెళ్లిన సందర్భాలు కానీ మనకి ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. 300 మంది రైతులకి, కౌలు రైతులకి, అందులో కూడా ముస్లింలు ఉన్నారు. మరి అక్కడ ఎక్కడ మనం కులం మతం చూసాం. అయితే రాజకీయంగా ఆయన ఈజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పొలిటీషియన్. అంతే, పొలిటీషియన్ కానీ వ్యక్తిత్వం యాక్చువల్గా. కానీ పాలిటిక్స్లో అలాంటి వ్యక్తులు కూడా ఉండాలి, ఆయన చూసి కూడా ఇన్స్పైర్ అవ్వాలి. అంటే మాకు కూడా మాలాంటి వాళ్ళకు కూడా రాజకీయ సంబంధం లేని వాళ్ళ మేము ఎందుకు వచ్చామంటే, మాకు అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నాము. సో రాజకీయాలంటే ఎంతసేపు ఉన్నా బ్లేమ్ చేయడము, లేకపోతే పక్కనోళ్ళ మీద వేసేయడము, లేకపోతే నాకు సంబంధం లేదు తప్పించుకునే స్వభావము, జనం ఇచ్చిన అధికారాన్ని ఎంజాయ్ చేయడానికి కాదు. ప్రజలకు ప్రతి మినిట్ బాధ్యతతో పనిచేయాలి, అకౌంటబిలిటీ ఉండాలి, తీసుకున్న ప్రతి రూపాయికి మనము లెక్క అప్పచెప్పాలి. జనసేన మరి పార్టీ పరంగా చూసినప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో సంతృప్తిగానే కొనసాగుతున్నారా? అంటే మేము ప్రతిరోజు ఎదిగే క్రమము, లేకపోతే మేము ప్రతిరోజు ఎదుగుతున్నాము అంటే అది మన వ్యక్తిత్వ పరంగా కావచ్చు, ప్రజల మధ్య కావచ్చు, లేకపోతే మన యొక్క మానసిక పరిస్థితి విషయంలో కావచ్చు. ప్రతిరోజు ఆ ఎదుగుదలలో ఏం నేర్చుకున్నాము, లేకపోతే ఎక్కడ ల్యాగ్ అవుతున్నాము, ఈ కోణాన్ని మాకు తరచూ ఆయన నేర్పిస్తారు, చెప్తూ ఉంటారు కూడా. సో నేను పని చేసుకుంటూ వెళ్తాను, మీరు నా వెనకాల రండి, నచ్చితే రండి, లేకపోతే ఆగిపోండి, అంతేగాని నన్ను వెనక్కి లాగొద్దు. ఈ ఆలోచన ద్వారా ఆయన మాకు నేర్పించారు. సో మేము ఆయన పని చేసుకుంటూ వెళ్ళే విధానాన్ని గత 10 ఏళ్ల నుంచి చూస్తున్నాము, సంతృప్తిగానే నడుస్తున్నాము. ఈరోజు అధికారం లేకున్నాము, ఆయన చేసే ఈ 5 నెలలు 6 నెలల్లో చేసే ప్రతి పనిని దగ్గరగా చూస్తున్నాము.
ఇంకా మరింతగా పనిచేయాలి ఆయన చూసి ఇన్స్పైర్ అవుతూ. ఉమ్, ఒక పక్క సినిమా హెక్టిక్ షెడ్యూల్, 5 శాఖలు చూసుకుంటూ ఓవరాల్ స్టేటు, పక్కన ప్రచారాలు, ఇన్ని కోణాలలో ఒక వ్యక్తి 24 అవర్స్ సరిపోతుందా సమయము? స్టిల్ ఇంకా ఏదో ప్రజలకు చేయాలి. ఉమ్, ఈ కోణాన్ని డెఫినెట్గా ఇన్స్పిరేషనే కదా మాకు. ఉమ్, సో ప్రతిరోజు ప్రతి విషయంలో కూడా మేము పార్టీ విషయం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ప్రజలకు తీసుకుంటున్న సమస్యలు కావచ్చు, వీటినన్నిటిని మేము బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన చూసి ఇన్స్పైర్ అవుతూ ముందుకు వెళ్తూనే ఉంటాం. మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారు అని జనసేన కంటే వైసీపీ అడుగుతుంది ముందు. దానికే సమాధానం చెప్తారు. ఈరోజు ట్వీట్ గురించా? ఆఫ్ కోర్స్. అంటే ఆయన నాకు తెలిసి సమ్ డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నాడు వైసీపీలో. డిస్టర్బ్ ఇన్ ద సెన్స్ ఎక్కడ దొరికిపోతానో, విజయసాయిరెడ్డి చేసిన అక్రమాలు వైజాగ్కి సంబంధించిన ఈ అక్రమాలు వాళ్ళకు డాటర్కి సంబంధించి, వైజాగ్లో గజం కూడా లేకోకుండా, ఆయన వైజాగ్ ఏ సంబంధం లేదు, నెల్లూరు ఆయన. మరి వైజాగ్ సగం కబ్జా చేయాలని చూశాడు, కొన్ని చోట్ల చేశాడు, కోర్టు అడ్డుపడ్డది. మీకు గత గవర్నమెంట్ అంతో ఇంతో ప్రజలు బతికి బట్టకట్టారు, కొంచెం ఆస్తులు మిగిలాయి అంటే కేవలం హైకోర్టు ఒక్కటే ఆపగలిగింది, లేకపోతే అసలు ప్రజలు ఉండేవాళ్ళు కాదు. 6,000 కోర్టు ధిక్కరణ కేసులు ఒక్క సంవత్సరంలో. హైకోర్టు చెప్పిన కేసులు అంటే హైకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేస్తే దాన్ని అమలుపరచలేదని తిరిగి మళ్ళీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్తే ఒక్క సంవత్సరంలో 6,000 హైకోర్టు ధిక్కరణ కేసులు దేశంలో ఏ రాష్ట్రానికి లేవు. యూ కెన్ ఇమాజిన్ ద వైసీపీ గవర్నమెంట్ ఎంత ఉల్లంఘనలు చేసి ఉండింటాయి. కోర్టు చెప్పిన తీర్పును అమలు చేయని ప్రభుత్వం తిరిగి కోర్టు ధిక్కరణ వేయాల్సి వచ్చింది. అప్పుడే అందరికీ అప్పుడప్పుడు కొందరు కలెక్టర్లకి నెల రోజులు వేస్తే మళ్ళీ దాన్ని రివోక్ చేయడానికి అవకాశం ఇచ్చి క్షమాపణలతో వదిలిపెట్టింది. సో ఈయన ఈరోజు ఆ ప్లానింగ్లో భాగం ఏంటంటే, ఇద్దరం A1 A2లుగా ఉన్నాము, మా పరిస్థితి ఏం బాగాలేదు, మా అక్రమాలు గత 5 ఏళ్ళంటే తవ్వి తీస్తారు. సో ఆ ఉద్దేశంతో మా అధినేతను ఏమన్నా పొగిడితే కొంచెం ఏమన్నా నన్ను పక్కన పెడతారేమో అని స్వార్థం చూసుకుంటున్నాడు. జగన్ గారు ఇది ఆలోచించాలి గ్యారంటీగా. కొంపతీసి నిన్నటి నుంచి ఆయన మొదలుపెట్టాడు. అదే జగన్ గారి దగ్గర నుంచి దూరం జరిగి నాకేం సంబంధం లేదు అని తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా చేసుకుంటున్నట్టున్నాడు ఒకటి. రెండోది వచ్చేసి ఈ ప్యాంపర్ చేయడం వల్ల నా కేసులు మాఫీకి, లేకపోతే వైసీపీలో ఆయన పొగ పెట్టే క్రమం ఏమైనా జరుగుతుందేమో వద్దని పంపించే క్రమంలో నాకు తెలిసి ఆయన కూడా బాగా సఫకేట్ అవుతున్నట్టున్నాడు అక్కడ. ఆయన ఉంచుకునే ఉద్దేశం లేనట్టుంది వాళ్ళు ఉంచుకునే ఉద్దేశం లేకపోతే మీరు దగ్గర చేర్చుకునే ఉద్దేశం ఏమన్నా ఉందా? నో వే. బికాజ్ మా వైసీపీ నుంచి చాలామంది రావడానికి సిద్ధపడినప్పటికీ కూడా ఓన్లీ సెలెక్టివ్గా ఎంపిక చేసిన వ్యక్తుల్ని టువర్డ్స్ పబ్లిక్ వాళ్ళు ఎంత డెడికేటెడ్గా పనిచేయాలనుకున్న వ్యక్తుల్ని మాత్రమే తీసుకుంటున్నారు. బాలినేని విషయంలో ఏం డెడికేషన్ కనపడింది మీకు? అంటే కొందరు రైట్ పర్సన్ ఇన్ రైట్ ప్లేస్ ఇన్ రాంగ్ పార్టీ అంటాం కదా. అవునా? అంటారు కదా, అంటారు. మా అధినేతకు మొదటి నుంచి వైసీపీలో కొందరు మంచి వాళ్ళు ఉన్నారు, బాలినేని లాంటి వాళ్ళు అని కూడా చెప్పడం జరిగింది. బాలినేని గారి విషయంలో అధిష్టానం ఏం ఆలోచించిందంటే, ఆయనకు ఒక అవకాశం, తప్పకుండా ప్రజల పక్కన నిలబడే వ్యక్తిగా, ఆయనకు మంత్రిగా 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం. సో ఆయన నాయకత్వాన్ని జనసేనకు తీసుకుంటే రానున్న రోజుల్లో అంటే పార్టీ పరంగా అది మీరు ఆలోచించవచ్చు, బాగానే ఉంది. కానీ గత 5 ఏళ్లలో మంత్రిగా ఎమ్మెల్యేగా బాలినేని చేసినటువంటి అరాచకాల మీద ఆయన కూటమిలో ఉన్నా కానీ మేము పోరాడతామని అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే స్ట్రైట్గా బహిరంగంగానే మాట్లాడుతూ వస్తున్నాడు కదా. అదే మీరు కూటమిలో ఉంటూ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు, అలాంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు ఎట్లా సమర్థించుకుంటారు? విషయాలకు సంబంధించినవి 2 పార్టీలకు సంబంధించి ఇప్పుడు కూటమిలో రకరకాల ఆలోచనలతో ఉన్నప్పుడు బహిరంగ వేదికల మీద మాట్లాడినప్పుడు వాటికి సంబంధించిన అధినేతలు 2 పార్టీల అధినేతలు కలిపి తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలనేది మొదటి నియమం. సో వాళ్ళ నియమాన్ని దాటినప్పుడు తప్పకుండా అధిష్టానం అది చూసుకుంటుంది. బికాజ్ మేము దాని మీద చర్యలు తీసుకునే స్థాయి కాదు కాబట్టి. సో చంద్రబాబు గారు ఆల్రెడీ అలాంటి వార్నింగ్ చేశారు, ఇలాంటి మాటలు బహిరంగంగా మాట్లాడొద్దు. మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే, ఒకటి మన కూటమి ప్రజలు అంటే ఇక్కడ ఒకటి వివేక్ గారు అంతిమంగా అల్టిమేట్గా ప్రజల వైపు నుంచి ఆలోచించినప్పుడు మీరే గత 5 ఏళ్లలో ఇంత జరిగింది, పలానా నాయకులను వేలెత్తి చూపించారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళీ మీ పార్టీలోకి తీసుకొచ్చి మిమ్మల్ని వాళ్ళని టేక్ కేర్ చేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇక మిమ్మల్ని గెలిపించుకునే ప్రయోజనం ఏంటి ప్రజలకి అనే ప్రశ్నే అనే ఆ ప్రశ్నకి అయితే ఐ మీన్ బాలినేని గారి గురించి కానీ లేకపోతే ఇంకొకరి గురించి, సామినేని ఉదయభాను, బాలినేని ఇలాంటి వ్యక్తులు
మీ ఆలోచన ఒకవేళ ప్రజల రిప్రజెంటేషన్ అయిన డెఫినెట్ గా ప్రజలు రిప్రజెంట్ చేసిన అదే ఆ కోణంలో ఎవరికైతే ఎలాంటి ఇబ్బందులు లేకపోతే అన్యాయాలు జరిగాయో వారిని రెస్టోర్ చేసే క్రమం ఒకటి చేస్తున్నారు. అంటే వారికి జరిగిన ఒకవేళ ఏ విధమైన ఇబ్బంది కలిగింది, ఏమేమి తప్పులు జరిగాయి అని రివోక్ చేసుకునే అవకాశం ఇచ్చాము. రెండోది, అలాంటి పొరపాట్లు జరగకుండా ఈ 5 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉండగా అది ఇందాక చెప్పినట్టు తన పర అనే భేదం లేకోకుండా నాయకుల్ని ఖచ్చితమైన డిసిప్లినరీలో వారిని ప్రభుత్వం నడపాలనేది ఇది అధినేతలు ఇద్దరు తీసుకున్నారు. ఇదంతా పక్కన పెడదాం కానీ 2029కి పవన్ కళ్యాణ్ సపరేట్గా పోటీ చేయడానికి కూటమి నుంచి పక్కకు జరిగి టీంని రెడీ చేసుకుంటున్నాడు అని మాట్లాడుకుందామా? స్పెక్యులేషన్స్, దీస్ ఆర్ ఆల్. ఎందుకు సార్ స్పెక్యులేషన్? ఎందుకు అనుకోవాలి? ఇది ఒక ప్రచారము. నిన్న మొన్న కూడా మీడియా నుంచి చెల్లూరుపేట నుంచి విడుదల రజనీ వస్తారని ప్రచారం జరుగుతుంది, నెల్లూరు నుంచి కొంతమంది వస్తారని ప్రచారం జరుగుతూ ఉంది, ఇంకా కొన్ని గోదావరి జిల్లాల నుంచి ఇంకా కొంతమంది వస్తారని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఎవరు? గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్లే. సో ఎవరు? మా పార్టీలే, మీ పార్టీలోకే జరుగుతూ ఉన్నాయి. సో టీం రెడీ చేసుకుంటున్నారు అని ఎందుకు అనుకోకూడదు? మాకు 60 months టైం ఇచ్చారు ప్రజలు. 60 months లో 55 months స్టిల్ టు గో. వెరీ టూ ఎర్లీ. సో 10 ఏళ్ళు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారనే మాటకి మేము కట్టుబడి ఉన్నాం. మా అధినేత మాటకు మేము కట్టుబడి ఉన్నాం. బికాజ్ ఆయన ఆలోచన విధానం లా అండ్ ఆర్డర్ విషయంలో వెరీ స్ట్రిక్ట్. చంద్రబాబు గారు మాకు ఎప్పుడు నేను ఇండివిజువల్గా కూడా నచ్చే విషయం, నేను ఆయన అధికారంలో లేనప్పుడు కూడా చంద్రబాబు గారి విషయంలో చాలా సందర్భాల్లో చెప్పాను. లా అండ్ ఆర్డర్ విషయంలో ఈజ్ వెరీ స్ట్రిక్ట్ పర్సన్. తనాపర అనే భేదం ఉండదు. అది ప్రజలకు కావాల్సింది కూడా ఫస్ట్ పాయింట్ అదే. సో ఆయన ఆ విషయంలో కరెక్ట్గా ఉంటారు. మిగతాది ఆయన అనుభవము, తర్వాత ఇతర దేశాలకు రాష్ట్రాలలో ఆయనకున్న పేరును రాష్ట్రానికి వినియోగించడంలో ఆయన చాలా కీ రోల్ ప్లే చేస్తారు. ఆ విషయంలో కూడా మాకు 100% నమ్మకం ఉంది. మా అధినేత ఇంప్రెస్ అయిన విషయాలు చెప్తున్నాను. సో మనము ఒక 10 ఏళ్ల పాటు, అంటే 20 ఏళ్ళు వీళ్ళు వెనక్కి తీసుకెళ్ళిన ఈ రాష్ట్రాన్ని ఒక కనీసము మనం మళ్ళీ తిరిగి మైనస్లో ఉన్న రాష్ట్రాన్ని జీరో నుంచి ఒక 10 years అబోవ్కు తీసుకెళ్లే క్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో పని చేయాలి. మనము ఇలాంటి రాజకీయాలు, కొట్లాటలు పెట్టుకుంటే పెట్టుబడులాగి మనం ఏదైతే హామీలు ఇచ్చామో ప్రజలకి అవి నెరవేర్చుకోకుండా ఇంత నమ్మకంతో ఇచ్చిన 164 పోతుంది. ఆ నమ్మకాన్ని తిరిగి మళ్ళీ ఏ రాజకీయ పార్టీ పొందలేదు. ఎందుకంటే ప్రజలు మా అధినేతను చాలా విశ్వసించారు. సో 164 సీట్లు వచ్చాయి. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునే క్రమంలో ప్రతి అడుగు ఆయన ఆచితూచి వేస్తున్నారు. రాజకీయాలకు సంబంధించి మీరు అన్నట్టు అసలు క్వశ్చనే లేదు. ఇప్పుడైతే కేవలం 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని అనడం, లోకేష్ని అడ్డుకోవడమే అనేటువంటి విశ్లేషణలకి మీ సమాధానం? చాలా దూరం వెళ్ళిపోతున్నారు మీరు. అసలు ఛాన్సే లేదు. లోకేష్ గారు కానీ, లోకేష్ గారు వాళ్ళ ఫాదర్ ఫస్ట్ ప్రయారిటీ కదా. ఆయన అంటే అంత రాజకీయంగా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కేంత వెరీ టూ ఎర్లీ అసలు ఆ క్వశ్చన్ కూడా. ఇప్పుడు మీరు అన్నట్టు అంటే విశ్లేషణలు వచ్చాయి కదా, ఎన్ని విశ్లేషణలు ఏముంది, మనం ఎన్నైనా చేసుకోవచ్చు కూర్చుంటే. సో అంతిమంగా మా అధినేత మీకు మొదట్లో చెప్పినట్టు ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. పదవులు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఆశించే వ్యక్తి కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. సో మనకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి తగ్గట్టు ప్రతిరోజు ప్రతి క్షణము ప్రజల కోసమే పని చేయాలి. తర్వాత ప్రజలు ఇస్తారు తీర్పు. మనం కూటమిలో ఉండాలనా, లేకపోతే ఇండివిజువలా, లేకపోతే ప్రజల మద్దతు మనల్ని కోరుకుంటున్నారా, దీస్ ఆర్ ది XYZ రీజన్స్ అన్ని ప్రజలు డిసైడ్ చేస్తారు. అండ్ పాలిటిక్స్ ఆల్వేస్ డైనమిక్. 164 సీట్లు ఇచ్చి మిమ్మల్ని ఎందుకు అధికారంలో అగ్రస్థానంలో కూర్చోబెట్టారని మీరు అనుకుంటున్నారు ఇప్పటివరకు? దానికి ఒక సమాధానం ఏంటంటే, వీళ్ళు డీబీటీ పద్ధతుల్లో గత ప్రభుత్వం 2,62,000 కోట్లు మేము ప్రజలకు ఇచ్చాము, మా ఓట్లన్నీ ఎటుపోయాయి అని బాధపడుతూ ఉంటాడు ఆయన. అది ఒక ఇది నేనే ఉంటున్నానంటే ఎందుకు ఇచ్చారో చెప్తున్నాను. అంత డబ్బు డైరెక్ట్గా ఇచ్చినా కూడా ఇంత మ్యాండేట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే అదే సేఫ్టీ. డైరెక్ట్గా వచ్చి ఇళ్లలోకి వచ్చి కొట్టారు ఒక్కొక్కరిని. ప్రతి ఇంట్లో బాధితులు ఉన్నారు వైసీపీ గవర్నమెంట్లో. మీరు పేర్లు తీయండి, మీరు కుటుంబాలు తీయండి, ఏ ఇంట్లో బాధితులు లేరు? ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి కుటుంబము బాధితులే. నేను చెప్తాను గర్వంగా. మరి బాధితులైన వాళ్ళకి ఉపశమనం కల్పించాలా లేదా? అందుకే ఎందుకు వచ్చాయి 164 అన్నారు కదా, దానికి వచ్చాయి. దానికి కొనసాగింపు ప్రశ్న ఉంది, చెప్పండి. మరి బాధితులైన వాళ్ళని ఉపశమనం కల్పించాలా లేదా? ఆ క్రమంలో ఎవరెవరికి ఉపశమనం? ప్రతి కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటే
ఖచ్చితంగా 4,000 సెలవు రోజు అయితే ముందు రోజే పెన్షన్ 1వ తారీఖు ముందే. పెన్షన్ ఏముంది సార్, అందరూ ఇస్తారు. నెక్స్ట్ వస్తున్నాను కదా, అందరు ఇల్లులో పెన్షన్ అన్ని ఏ గవర్నమెంట్ అయినా ఇస్తుంది, ఇల్లులో ఏ గవర్నమెంట్ అయినా ఇస్తుంది. నెక్స్ట్ ఆగండి, ఇప్పుడు ఒక ఇంట్లో ఎవరుంటారు, నేను ఏజ్ ఫ్యాక్టర్గా చెప్తున్నాను, పైనుంచి వస్తున్నాను. పెద్దవాళ్ళకు పెన్షన్, యువత ఉంటే యువతకు ఉద్యోగ కల్పన విషయంలో ఎంఎస్ఎంఈ చైర్మన్గా మా శివశంకర్ గారు. ఒక పక్క ఐటీకి సంబంధించి ఒకవేళ ఉద్యోగ కల్పన ఉంటే వాళ్ళకు స్కిల్ సెన్సెస్, మనం గతంలో ఎప్పుడు జరగలేదు స్కిల్ సెన్సెస్. ఈ కాన్సెప్ట్ యువత ఆధారితంగా, కేవలం యువత ఆధారంగా జరిగేది. ఒక పక్క ఎంఎస్ఎంఈ ద్వారా పారిశ్రామికవేత్తలుగా తయారు కావాలంటే ఆ సెక్షన్ విజయవాడలో నిరంతరంగా జరుగుతోంది. ఎవరైనా 5 నుంచి 10 లక్షలు పెట్టుబడి కావాల్సుకున్న విత్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో డీటెయిల్తో వస్తే దాన్ని అప్రూవ్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే మొట్టమొదటి పవన్ కళ్యాణ్ గారి సంకల్పమే మేము తీసుకొచ్చాం. గత 5 ఏళ్లలో మేము మాట్లాడాము, దానికి అనుగుణంగా అది జరుగుతోంది. ఇంకా చిన్నపిల్లలు విద్య, ఒక కుటుంబంలో అన్ని సెక్టార్లు చెప్తున్నాను నేను. ఇల్లు వచ్చింది, పెన్షన్లు వస్తున్నాయి, ఉద్యోగ కల్పనకు డిఎస్సికి 16,436 పోస్టులు రిలీజ్ చేస్తున్నాం ఈ నెలలో. అదే అయిపోతున్న వెంటనే ఐటీకి వెళ్ళాలనుకుంటే ఐటీకి స్కిల్ సెన్సెస్ కిందాక చెప్పినట్టు ప్రతి ఐటీఐ డిప్లొమా బీటెక్ సంబంధించిన వాళ్ళు, అది కాకుండా జనరల్ గ్రాడ్యుయేట్స్ బీకామ్ బిఏ బిఎస్సి వీళ్ళకి సంబంధించినవి. ఇవి కాకుండా విద్యా వైద్యంకు ఫస్ట్ ప్రయారిటీ చిన్నపిల్లలకి. వాళ్ళ మౌలిక సదుపాయాల నుంచి నాడు నేడు పథకం కింద ఏదైతే 3 దశల్లో చేయాలనుకున్నారో వాటిని అటకెక్కించి డబ్బులు దోచేశారో వాటిని తిరిగి యథాస్థానంలో వాళ్ళు ఏవైతే తిన్నారో కక్కించే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ప్రతి డబ్బును ఏదైతే ఎక్కడైతే వీళ్ళు లాస్ చేసి లేకపోతే అక్రమంగా దోచేశారో దాన్ని తిరిగి ఖజానాకి ఏర్పాటు చేయడము. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినది ఒక పైలట్ పాయింట్, దీనికి ముందు చెప్పిన పాయింట్ అండర్లైన్ చేసుకోండి, వద్దాం మళ్ళీ. ఏ విషయము? వాళ్ళు ఏదైతే దోచుకున్నారో వాటిని మళ్ళీ గవర్నమెంట్ తీసుకొచ్చి గవర్నమెంట్కి ఇది చేయడం అనేది తప్పకుండా. సో ఒక ఇంట్లో ఏవైతే నెసెసరీస్ ఉంటాయో ఇది ఒక యూనిట్ గా తీసుకుందాం ఇల్లు. నెక్స్ట్ గ్రామానికి వద్దాం. ఒక గ్రామానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ గ్రామం మౌలిక సదుపాయాలకు సంబంధించినది ఈ జనవరి కల్లా మా అధినేత గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజు, రూరల్ వాటర్ డెవలప్మెంట్, పర్యావరణకు సంబంధించిన అండ్ అటవీ 5 శాఖలకు సంబంధించినవి మొత్తము 4,500 కోట్ల నిధులతో 35,000 పనులు జనవరి కల్లా పెట్టుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాలలో. చూడుకోండి గ్రామాలలో పనులు ఎలా జరుగుతున్నాయో, అద్భుతంగా జరుగుతున్నాయి. జనవరి తర్వాత మాట్లాడతాం, వీళ్ళు మళ్ళీ నన్ను పిలవండి, నేను చూపిస్తాను. ఈ పనులు ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తది. ఓకే, కానీ గత 5 ఏళ్లలో మట్టి లేదు రోడ్లలో, మట్టి కూడా వేయలేదు. చేయాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాలకు కదా, అన్ని ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ అంతకంటే ప్రజలు కోరుకుంది ఏంటి అని చర్చ జరిగింది. ఇలాంటి వ్యక్తి పరిపాలన నుంచి మమ్మల్ని విముక్తుల్ని చేయండి, అవును మమ్మల్ని ఇంత తీవ్రమైనటువంటి బాధితులుగా మిగిల్చిన ఇలాంటి వ్యక్తికి సరైన శిక్ష వేయండి అని కదా ప్రజలు కూటమికి ఇంత మ్యాండేట్ ఇచ్చారని కదా చర్చ జరిగింది. మరి 6 నెలల్లో చేసిందేంటి? ఎన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారనేటువంటి చర్చ వచ్చింది. ఏమైంది? సెకీతోటి ఒప్పందాలకు సంబంధించి అదాని 1750 కోట్ల లంచాలు ఇచ్చిన వ్యవహారంలో ఏమైంది చెప్తాను. ఎందుకు కూటమి ప్రభుత్వం సైలెంట్ అయిపోయింది? సైలెంట్ కాదు, మేము ఇందాక మీకు కాదు వేరే వాళ్ళకి చెప్పాను, మేము అభివృద్ధి సంక్షేమం అనేది 2 పట్టాలుగా మాట్లాడుకుంటే దోపిడీకి సంబంధించినది 3వ పట్టా కింద కన్సిడర్ చేస్తున్నాం. అదొక సపరేట్ ట్రాక్ వేసుకున్నాం. గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి అరాచక తప్పులకు సంబంధించినది అదొక సపరేట్ వింగ్గా తీసుకొని ఎవరెవరు ఏ శాఖల్లో ఎంత దోపిడీ జరిగింది, అదానికి సంబంధించి సెకీకి సంబంధించినది ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన ఒప్పందం. సో అందులో ఒకవేళ ఛార్జ్షీట్లో వీణ తేలినా, లేకపోతే గుజరాత్లో ₹99 యూనిట్, మనకేమో ₹2.49 యూనిట్ తీసుకొచ్చినప్పటికీ ఎందుకు అక్కడ ₹10 ఎక్కువ వచ్చింది? దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఇదే ఒప్పుకుంటున్నారా మీరు? ఒప్పందం అనేది అవును, రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ఒప్పందమే. అది అందులో అందరికీ తెలిసినది. దాని వెనకాల ఏం జరిగింది అనేది కదా చర్చ. అదే అయితే ఆ ఒప్పందం వెనకాల జరిగిన వ్యక్తులు ఎవరు, ఎందుకు ఇక్కడ ఎక్కువ తీసుకున్నారు, ఈ ఎందుకు తీసుకోవాల్సిన ఆ ఒప్పందంలో ఎక్కువ జరగడానికి గల లావాదేవీలు స్టేట్ గవర్నమెంట్ అంత విదిన్ నో టైం ఎందుకు ఇంప్లిమెంటేషన్ కి మిగతా రాష్ట్రాలు ఒప్పుకోకుండా ఒప్పుకున్నావు? మరి మీరు స్టేట్ గవర్నమెంట్ గా చేసింది ఏంటి? ఆగండి, దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఆధారాలు అన్నీ లేకోకుండా మనం అరెస్ట్ చేయలేము కదా. దానికి సంబంధించిన ప్రతి ఆధారం తీస్తున్నాము. అలాగే గత 5 ఏళ్ల పాటు ఈ 5 నెలల్లోనే అరెస్ట్ చేయాలి జరిగిన తప్పులు అన్నిటికీ అంటే దానికి సంబంధించిన మన కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ఉంటుంది.
అన్ని శాఖల నుంచి క్రోడీకరించుకొని ఆధారాలు లేకుండా మనం కోర్టు దగ్గర తీసుకెళ్ళినా కూడా కేవలం 14 రోజులు రిమాండ్ తప్ప ఏమీ మిగలదు. కరెక్ట్. 1750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రముఖ వ్యక్తికి బ్రైబ్ ఇచ్చారనేటువంటి విషయం న్యూయార్క్లో డిస్ట్రిక్ట్ కోర్టులో ఇదైంది. అంత క్లియర్గా వాళ్ళు పేరు మెన్షన్ చేసి మరీ చెప్పి పేరు మెన్షన్ చేయలేదు, అదే వాళ్ళ ధైర్యం. ఆ కీలకమైనటువంటి వ్యక్తి ఎవరు? ఆంధ్రప్రదేశ్ అని రాశారు, ఆంధ్రప్రదేశ్లో పేరు రాయలేదు. ప్రయారిటీ ఉన్నటువంటి వ్యక్తి. అవును, వ్యక్తి ఎవరు? అంత చర్చ జరిగింది కదా. మరి ఈ విషయం గురించి మాట్లాడమని మీ అధినేతని ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూడా అడిగితే ఆ కేసు నమోదు చేసిన టైం కొంచెం అనుమానాస్పదంగా ఉంది అని మీ అధినేత చెప్పడం అంటే అదాని సచ్చీలుడే, అదాని తప్పులేదు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చినట్టే అనుకో. నేనైతే అలా అనుకోను. ఎందుకంటే ఆయన ఏ కంటెస్ట్లో మాట్లాడారు, నేను తర్వాత కూడా ఒకసారి ఒక వీడియోలో ఏమన్నా అంటే బంగ్లాదేశ్కి అమెరికాకి ఉన్న రిలేషన్ నేపథ్యంలో అదాని బంగ్లాదేశ్ మీద ఒత్తిడి చేస్తే బంగ్లాదేశ్ అమెరికాకి చెప్పుకుంటే అమెరికా బంగ్లాదేశ్ కోసం అదాని మీద ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో ఇది జరుగుతుందని కదా చర్చ వచ్చింది. మొన్న వారం కిందట అనుకుంటాను ఈ చర్చ వచ్చినప్పుడు మేము చంద్రబాబు గారితో ఈ సెకీకి సంబంధించిన ఒప్పందాలు, అందులో జరిగిన కుట్రానికి సంబంధించి క్యాబినెట్లో చర్చిస్తాము తప్పకుండా అనే విషయాన్ని కూడా మన క్యాబినెట్కి ముందు మాట్లాడడం జరిగింది. సో వదిలిపెట్టేది ఏమి ఉండదు గోపి గారు. అంటే మీరు వదిలిపెడతారా, వదిలిపెట్టరా, అరెస్ట్ చేస్తారా, చెయ్యరా, ప్రజల అరెస్ట్ చెయ్యండి అని చెప్పడం నా బాధ్యత కాదు. కాకపోతే ఈ అనుమానాలన్నీ ఇంకా పోషించుకుంటూ పోతున్నారు. చాలా 5 months అనేది నేను ఇందాక చెప్పినట్టు మేము ఈ 5 నెలల్లోనే రాత్రింపగళ్ళు ప్రతి విషయంలో ప్రజలకు మంచి మేలు చేయాలనే క్రమంలో వెళ్తున్నాము. 3వ ట్రాక్ తప్పకుండా ఉంది, అది మర్చిపోవద్దు. అభివృద్ధి సంక్షేమం జరుగుతూనే ఉంటుంది, తవ్వే కార్యక్రమం పక్కన 3వది లైన్ జరుగుతూనే ఉంది. ఏ విషయం 5 months వెరీ షార్ట్ టైమ్. మళ్ళీ అండర్స్టాండ్ చేసుకోండి, 5 months లో వెరీ టూ ఎర్లీ. ఎందుకంటే వివిధ శాఖల్లో ఎంత దోపిడీ జరిగిందో ఇప్పటికీ అధికారులు లెక్కలు తీస్తుంటే తవ్వుతుంటే వస్తూనే ఉన్నాయి. మనం ఆధారాలు లేకుండా ఏ వ్యక్తిని అరెస్ట్ చేసినా మళ్ళీ వెంటనే బయటకు వస్తాడు. మళ్ళీ మీరే అడుగుతారు నన్ను ఏమని, ఎందుకు వదిలేశారని. ఆ విషయం అటపక్కన ఉంది. మొన్న కాకినాడ పోర్టుకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చేసిన హడావుడి చూసినప్పుడు నెక్స్ట్ మినిట్లో అందుకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డా, లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు అక్యూజ్డ్గా చెప్పబడుతున్నటువంటి వాళ్ళ, లేదా జగన్మోహన్ రెడ్డా, ఇక్కడ వరకు వెళ్ళిపోతారేమో అనేటువంటి చర్చ జరిగింది. ఆ తర్వాత అసలు రేషన్ బియ్యం వ్యవహారం పక్కకి వెళ్ళిపోయి పోర్టు వ్యవహారం తెర మీదకి వచ్చిందేంటి? ఎక్కడ పోయింది? ఈరోజు సిఐడి కేసులు నమోదు చేశాము, దాదాపు 1000కి పైగా కేసులు నమోదు చేసాం. 1000 రకాలైన బియ్యం సరఫరాకు సంబంధించిన వ్యక్తుల మీద నడుస్తోంది సిఐడికి. అంటే ఆ ఇంటెన్షన్ను మనం అర్థం చేసుకోవాలి. అందుకే చెప్తున్నాను, 6 నెలలుగా 5 నెలలుగా ఆయన రావాలని అనుకున్నప్పటికీ కూడా అధికారులు అక్కడి నుంచి ఆయనకు సరైన ఇన్ఫర్మేషన్ కానీ రమ్మని కానీ, ఇందాక చెప్పినట్టు బిగినింగ్లో అధికారులు పాత వ్యవస్థలోనే ఉండిపోయారు. వాళ్ళని మనం సెటరేట్ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు కూడా పలు సందర్భాల్లో చెప్పారు. ఒక మాట అనాల్సి వస్తుంది, నేను దయచేసి మీరు చెప్పండి, బాధపడినా ఏం పర్లేదు చెప్పండి. మీకు 6 నెలల పాటు అధికారులు అలానే ఉండిపోయారంటే మీకు చేతగా లేదంటారు కదా జనాలు. అంటే మనం రాత్రి అందరినీ సస్పెండ్ కూడా చేయలేము, రాత్రి అందరినీ రిక్రూట్ చేసుకోలేము. ఉన్న వారిని 1-2 సార్లు, ఇప్పుడు 2 వార్నింగ్లు అయిపోయినాయి, 3వ వార్నింగ్ ఉంది. ఇంకా వార్నింగ్ ఉండదు దానికి. అధికారులకు సెట్ అవుతారు, సగం మంది సెట్ అయ్యారు. ఇంకా అక్కడక్కడ కొందరు వాసనలు ఉన్నాయి, ఆ వాసనలు కూడా తొలగించేస్తాం 1 నెల 2 నెలల్లో. మీరు చూడండి, కొత్త సంవత్సరం నుంచి కొత్తగా మొదలవుతుంది, సెట్ చేస్తాం చూడండి. అంటే నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వాలి. ఒకటి పట్టు మా అధినేత 2 అవకాశాలు ఇస్తున్నారు, 3వ అవకాశం ఉండదు. మాకు కూడా ఈవెన్ పార్టీ పరంగా కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఆయన 2 అవకాశాలు ఇస్తారు. అది ఆల్రెడీ చెప్పడం జరిగిపోయింది, ఇంటర్నల్గా చెప్పడం అయిపోయింది. చంద్రబాబు కూడా కాన్ఫరెన్స్లో బాబు గారు సీఎం హోదాలో ఆయన కూడా చెప్పడం అయిపోయింది. ఎవరైనా తప్పు చేసినా కూడా స్పేర్ చేయను, మీకు జమ్మలమడుగు ఉదంతం కావచ్చు, ఆర్టీపీపీ, బీజేపీ వాళ్ళు ఎవరైనా సరే, కూటమి ప్రభుత్వం. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి పరువు నష్టం దావా వేస్తారంట. వేయనియండి, మేము చూపిస్తాం కదా. మేము ఆధారాలతో మీకు ఏదైతే మాట్లాడినామో దానికి సంబంధించినవి ఆయా వ్యక్తులు లీగల్ టీమ్ డెఫినెట్గా దానికి సంబంధించిన ఆధారాలు చూపిస్తాం. వేయమనండి, కోర్టులో ఏమైంది? ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నప్పుడు తప్పు చేయలేదని అనుకుంటారేమో కదా. ఎవరని అలా దొంగ చేసిన నేను దొంగ అంటాడేంటి? డెఫినెట్గా మరి A1 A2లుగా తేలలేదా వాళ్ళు ఎన్ని సొమ్ములు చేసినారో? అప్పటి వరకు ఎంత శుద్ధ పూసల్లో లేరా మేము ఏ తప్పు చేయలేదని? వేయమనండి, ఏముంది?
డెఫినెట్గా దానికి ఆన్సర్ అక్కడే కోర్టులోనే చూపిస్తాం. కానీ ఇక్కడ ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని అక్యూజ్డ్గా చేర్చిన సందర్భం ఏమీ లేదుగా ఈ అంటే విషయంలో. ఒకటి కన్ఫెషన్ స్టేట్మెంట్ అని ఎవరైతే కింద స్థాయి వ్యక్తులు, దీనికి నాకు తెలిసి హైరార్కీ ఒక 3-4 లెవెల్లో ఉన్నది అనుకుంటున్నాను. ఎక్కడే కానీ పైనుంచి ఓరల్ స్టేట్మెంట్లు ఓరల్గా మాట ద్వారా జరిగే కార్యక్రమాలలో జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. పైన వాళ్ళు ఉన్నారు కదా, మనం చేస్తే ఏమీ కాదని అంతిమంగా అధికారులు బలి అవుతారు. అందుకే చెప్తున్నాను, సర్వీస్ రూల్స్కు విరుద్ధంగా పనిచేసిన ఏ అధికారైనా సరే అంతిమంగా వాళ్ళే లోపలికి పోతారు. జత్వాని కేసులో అదే జరిగింది కదా. అదే చెప్తున్నాను. సో వాళ్ళు చెప్పాలి నాకు ఓరల్గా పలానా వ్యక్తి చెప్పాడు అని. అదే అన్నాడు విశాల్ గున్ని అన్నాడు, నాకు సీతారామాంజనేయులు ఓరల్ గా అదే చెప్తాను. ఇచ్చారు. ఆ పైన వాళ్ళు ఎవరు చెప్తే నువ్వు ఆ పని చేసినావు అనేది. రైట్. అప్పుడు దెన్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఎవరైతే చెప్పారో వాళ్ళు నెంబర్ 4-5గా యాడ్ అవుతారు, లేకపోతే నెంబర్ 1 కూడా కావచ్చు అక్యూజ్డ్లో. సో మనం వెరీ టూ ఎర్లీ, అందుకే అంటున్నాను, మనం ఏం మాట్లాడినా 5 monthsలో టూ ఎర్లీ. మనకు కన్ఫెషన్ స్టేట్మెంట్ లేకుండా జస్ట్ అలా కేసు బుక్ చేసేసి వెళ్ళిపోతే రిమాండ్కు వేయకోకుండా కొన్ని కేసులు నాన్ బెయిలబుల్ ఉంటాయి, కొన్ని కేసులు బెయిలబుల్ అఫెన్సెస్ ఉంటాయి. బెయిలబుల్ అయితే విదిన్ నో టైం బయటకు పంపించేయచ్చు, విచారణ మామూలు రెగ్యులర్ ట్రయల్కి అటెండ్ అవ్వు అని అంటారు. అప్పుడు మేము మళ్ళీ మీరు ఇదే ప్రశ్న అడుగుతారు మమ్మల్ని. సో మనం ఏదైనా ఒక అక్యూజ్ చేసినప్పుడు ఖచ్చితమైన సెక్షన్లు చట్టబద్ధంగా వాళ్ళని కోర్టు ముందు ప్రొజెక్ట్ చేసి శిక్ష విధించి దెన్ మనం ప్రజల ముందర నిజాయితీగా వెళ్తాం. ఇది కేవీ రావు వ్యవహారంలో ఏం జరగబోతుంది అనుకోవాలి? కేవీ రావుని మీ అధినేత ఏమో కేవీ రావు చేసిన అక్రమాలన్నీ 2019లో బయట పెట్టుకుంటూ వచ్చాడు. ఇప్పుడేమో కేవీ రావు నేనే బాధితుడిని అని అంటూ మీ ముందుకే వచ్చాడు. ఏం న్యాయం చేయబోతున్నారు కేవీ రావు? యాక్చువల్గా మీకు ఈ విషయం చెప్పలేదు అనుకుంటాను. ఈ అక్రమ రేషన్ రవాణా వ్యవస్థ అనేది ఒక పెద్ద వ్యవస్థ. అంటే ప్రాణాలు తీయగలరు, ప్రాణాలతో చెలగాటం ఆడే వ్యవస్థ ఇది. దీని వెనకాల కొన్ని వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అందులో బాధితులుగా ఉన్న వాళ్ళు కొందరు, లేదా అందులో సంపాదించుకొని ఎదిగిన వాళ్ళు కొందరు. ముఖ్యంగా ఒక దందా, ఒక దౌర్జన్యకరమైన దందా అనేది ఆ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ అక్రమ రవాణా బియ్యం లారీ దొరికినా అది ఎక్కడికి వెళ్తుందంటే కాకినాడ పోర్టుకి వెళ్తుంది. సో ఇది ఎప్పటి నుంచి? ఇది దశాబ్దాలుగా ఎప్పుడు ఫ్రీ రైస్ ఎప్పుడైతే ఇస్తున్నారో జరుగుతూనే ఉంది. అందులో తనాపరా భేదం, నేను ఓపెన్గా చెప్తున్నాను. అందులో ప్రతి ఒక్కరూ దాంట్లో సంపాదించుకొని అందరికీ వాటాలు పంచే కార్యక్రమం చేస్తున్నారు. మా అధినేత ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం 24 నుంచి చంద్రబాబు గారు కూడా చాలా మారిపోయిన వ్యక్తిగా 95 చంద్రబాబుగా ఉంటారని తెలిసినప్పటి నుంచి కూడా ప్రతి వ్యవస్థని ప్రక్షాళన చేయడం మొదలుపెట్టారు. బికాజ్ ఆఫ్ ఆయన మారిన వ్యక్తిగా, లేకపోతే అన్యాయాన్ని సహించని, అక్రమాలు అవినీతిని సహించని వ్యక్తిగా ఆయన అదే స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు గారు. మా అధినేత అందరికన్నా ముందు మొదటి నుంచి ఒకే స్టాండ్తోనే ఉన్నారు. సో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ 164 నిలబెట్టుకోవాలి. కాబట్టి ఈసారి ఎవరు అలాంటి అక్రమాలు చేసినా వదిలిపెట్టననే ఉద్దేశంతోనే స్వయంగా కేవీ రావు వ్యవహారం చెప్పండి. అదే కేవీ రావు వ్యవహారంలో ఆయన దోపిడీదారు అన్నారు, ఇప్పుడేమో నేను బాధితుడిని అని మీ ముందుకు వచ్చాడు. అంటే ఈ 5 న్యాయం చేస్తారా? దోపిడీ చేసినందుకు శిక్షిస్తారా? దోపిడీ చేశారనే విషయం తేలితే ఆయన్ను వదలము. గత 5 ఏళ్ల పాటు ఏం జరిగిందనేది ప్రతిసారి ఇందాక చెప్పినారు మీకు, ప్రతి శాఖలో ఏమేం జరిగింది, ఎవరు ఇందులో కుట్రదారులు ఎవరు, పాత్రదారులు ఎవరు, దీని వెనకాల ఎవరెవరు బ్రైబ్ తీసుకొని దీన్ని ఇన్నాళ్ళు వదిలేశారు, ప్రతి విషయంలో డిగ్ చేస్తున్నాం, తవ్వుతుంటే వస్తూనే ఉన్నాయి. సో వీటినన్నిటి ఒక పేపర్ మీద పెట్టి ఆధారాలు తీసుకొని వాళ్ళని పనిష్ చేసే క్రమము జనవరి నుంచి మొదలవుతుంది. ఇదే ఆగదు ఇది. రైట్. ఎందుకు మీ తోట సుధీర్ ప్రాణాలకి ఏదో ప్రాణహాని ఉంది అన్నట్టు భయపడుతున్నారంటే ఎందుకు? అదే ఇందాక చెప్పాను, ఈ వ్యవస్థ కాకినాడ అక్రమ రవాణాకు, బియ్యం రవాణాకు సంబంధించిన వ్యవస్థ చాలా పెద్ద రవాణా వ్యవస్థ. అందులో బెదిరింపు ధోరణులు, ప్రాణాలు తీసే ధోరణులు కూడా ఉన్న వ్యవస్థ అది. ఈజీ మనీ, వేల కోట్ల మనీ, దాన్ని టచ్ చేసిన ఎవరైనా వ్యక్తులను డబ్బుతో కొనేస్తారు. వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంది, ఎవరినైనా కొనేయగలమనే ధైర్యం గత 5 ఏళ్ళు వాళ్ళు నేర్చుకున్నారు. సో ఆ క్రమంలో ఇప్పుడు ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళ స్థాయి ఎంత, వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులు, వాళ్ళని మనం ఏమి చేసి లొంగ తీసుకోగలము, ఈ ఆస్పెక్ట్లో ఆలోచిస్తున్నారు. సో సామాన్య వ్యక్తులు ఎవరు వెళ్ళినా కూడా బెదిరింపో డబ్బో చేసి వాళ్ళను తగ్గించేస్తారు. అలాగ ఎదురు తిరిగిన ప్రతి వ్యక్తులకు థ్రెట్ ఉంటుంది. ఆ సందర్భంలో సుధీర్ గారు ఆ మాట చెప్పారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా థ్రెట్ ఉన్నట్టే అనుకోవాలా? ఆ కళ్యాణ్ గారికి వైసీపీ గవర్నమెంట్లో వైజాగ్లోనే థ్రెట్ మొదలైంది మాకు, హోటల్లో నిర్బంధించిన రోజునే. ఇక ఇలాంటి ఒకవేళ వ్యవహారాలు ఉంటే, గతంలో ఎవరైతే ఈ రేషన్కి సంబంధించినవి
థ్రెట్కి సంబంధించినవి ఉన్నాయంటే అది డెఫినెట్గా నేను అనుకుంటున్నాను మేము భయపడుతున్నాము. అయితే ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా ఒకసారి మేము మొన్న చెప్పడం జరిగింది. సో ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళు ప్రతి డే టు డే వాళ్ళు రివ్యూ చేస్తూ ఉంటారు. ఇంటెలిజెన్స్ మీకు చెప్పాలి, మీరు ఇంటెలిజెన్స్కి చెప్పడం కాదు కదా. మా అధినేతకు భద్రత విషయంలో ఉమ్, ఆ విధంగా మా అధినేతకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించే ఆలోచనలు ఏమైనా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము అంటే మొన్న జరిగిన దాంట్లో ఉంటుంది అలాంటిది ఏమన్నా ఉంటుంది మనకు బయటికి రావు కానీ అందుకే పోలీసులకు తెలుస్తుంది ఈ విషయం. అందుకే పోలీసు శాఖను కూడా మేము అలర్ట్ చేశాము. దయచేసి మాకు మా అధినేతకు స్ట్రెంగ్తెన్ చేయండి సెక్యూరిటీ విషయంలో. అండ్ సెక్యూరిటీ రివ్యూ ఎవ్రీ 6 monthsకు జరుగుతూనే ఉంటుంది. అంటే భద్రత పెంచడమా తగ్గించడమా లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి నివేదించడమా సరిపోదా అనేది. సో ఆల్రెడీ ఆయన సెకండ్ హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద గవర్నమెంట్ కాబట్టి డెఫినెట్గా సెక్యూరిటీ రివ్యూ అనేది పోలీసులు చూసుకుంటారు. ఆయన ఎవ్రీ డే టు డే ఏమేమి థ్రెట్స్ వస్తూ ఉంటాయి లేకపోతే దాని మీద సమీక్ష కూడా ఉంటుంది. పోలీసులు చాలా నిఘా చాలా వేగవంతంగా పెట్టుకుంటూ ఉంటారు. ఎవరైనా కామెంట్స్ చేసినా ఫోన్ కాల్స్ ఇంత సమీక్ష చేసే పోలీసులు ఆ రోజు గవర్నమెంట్లో నంబర్ 2 క్యాండిడేట్ వ్యక్తి వస్తేనే ఎస్పీ సెలవు మీద పోయితే అదే కదా అడిగారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏంటి? అదే చెప్పారు. అంటే సెలవులు అంటే ఆయన కొంచెం హెల్త్ రీజన్స్ జెన్యున్గా ఉన్నాయని అది ఇంటిమేట్ చేసే రాంగ్ టైం ఇంటిమేట్ చేశారనేది తెలిసింది. ఎనీహో అది ఒక పద్ధతిలో చేయలేదనేది మా అధినేతకు లేట్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది చెప్పారు. అలాంటివి ఇంకో రెండోసారి అలాంటి అవకాశాలు లేకుండా మిస్కమ్యూనికేషన్ లేకుండా చేయాలనేది పెట్టుకున్న నియమము. చాలా పెద్ద హృదయం ఉంది మీ కూటమి ప్రభుత్వానికి. అట్లని కాదు అంటే అధికారులు హైయెస్ట్ పొజిషన్లో ఉన్న అధికారులతో మనం వాళ్ళని తిరిగి మరి పని చేయించుకోవడము వారిని ఒక సక్రమమైన మార్గంలో పెట్టడం కూడా ఒక లీడర్షిప్ నేను అనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ డెఫినెట్ గా సో అది అసలైన లీడర్షిప్. అదే అందుకే నేను వాళ్ళలో రియలైజేషన్ తీసుకొచ్చి పని చేయించుకోవడం కూడా ఒక లీడర్షిప్ కు అంటే ఆయన డిప్యూటీ సీఎం గా ఉండి చూడు మన మీద చర్య తీసుకోలేదు, ఆయన ఎవరి కోసం తపన పడుతున్నారు, ప్రజల కోసం కదా, ప్రజల డబ్బు కదా, ఆ రియలైజేషన్ తీసుకురావడము ఆ రీఫార్మ్స్ తీసుకురావడము ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఆ ఆస్పెక్ట్లో కూడా మేము గర్వంగానే అందుకే ప్రతి ఒక్కరిని చాలా సగౌరవంగా అధికారులను కూడా ఏం చెప్తున్నామంటే మేము మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము. తనాపరా భేదం లేకుండా ఎవరినైనా ప్రజలకు ఇబ్బంది లేకపోతే మంచి చేసే విషయంలో మీరు రాయల్గా వెళ్ళిపోండి అనే యాక్చువల్గా కూటమి గురించి చాలా అంచనాలు ఉండేవి. ఇలాంటి వ్యవహారాల్లో ఎలాంటి సత్వర చర్యలు ఉంటాయి అనే దాని మీద. కానీ అంచనాలకు భిన్నంగా జరిగింది ఈ 6 నెలలు. సరే మిగతా రోజుల్లో జరగబోతుందని మీరు అంటున్నారు కాబట్టి మరి ఏం జరుగుతుందో చూద్దాం. తర్వాత అసలు కూటమి ప్రభుత్వానికే సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డెసిషన్, ఆయన వ్యవహరించిన తీరు చూసిన ప్రజలు, మంత్రిగా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకుని ఆశీర్వాదం తీసుకున్న తీరు ఇదంతా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో ఎన్నో సభల్లో ఆయన చూసి నేర్చుకుంటున్నా, ఆయన ఇంకో 10 సంవత్సరాలు ఉండాలి అనేటువంటి తీరు చూసిన తర్వాత ఇంత స్ట్రాంగ్ బాండింగ్ ఉంది, ఇప్పట్లో ఇది చెదరనటువంటిది, చెదరకూడదు అని కూడా చాలామంది ప్రజలు ఆకాంక్షించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న కొన్ని స్టెప్పులు మాత్రం వివాదాస్పదం అవుతున్నాయి. అలాంటి చర్చకి దారితీస్తూ ఉన్నాయి. అంటే కూటమిలో ఏమన్నా జరగబోతుందా త్వరలోనే అనేటువంటి చర్చకి దారితీస్తూ ఉన్నాయి. అది జరగదు, లేకపోతే అలాంటి చర్చలు వేరే వాళ్ళు ఎవరైనా లేపి చేయిస్తున్నటువంటిదా, లేకపోతే మీరే ఏమైనా సంకేతాలు ఇచ్చి చేయిస్తున్నటువంటిదా, ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే దాఖలాలు లేవని అంటున్నారు. ఎందుకు 10 రోజుల కిందటే కదా చంద్రబాబు గారు 10 సంవత్సరాలు ఉండాలి అన్నారు. సో హై లెవెల్లో వారిద్దరికి అధినేతలు ఇద్దరికి ఒక క్లియర్ ఐడియా ఉంది, ఒక క్లియర్ బాండింగ్ ఉంది. ప్రతి క్యాబినెట్లో మొన్న కూడా సపరేట్గా ఢిల్లీ నుంచి రాగానే కలిసి మాట్లాడుకున్నారుగా. సో వారికి ఒక క్లారిటీ ఉంది రాష్ట్రం పట్ల. నేను ఇది చూసుకుంటూ ఉంటాను, తప్పొప్పులు జరిగితే నేను అధికారుల వైపు ఎలా చేయాలో నేను చూసుకుంటూ ఉంటాను, మీరు డౌన్ ద లైన్ ఏం కావాలో మీరు ప్రజల ఇష్యూస్ ఎప్పటికప్పుడు మీరు సెటరేట్ చేయండి, మీకున్న అగ్రెసివ్. సో కళ్యాణ్ గారు అగ్రెసివ్గా ఒకటి చాలా లోతుగా ఆలోచిస్తారు, 2 కోణాలు ఆలోచిస్తారు. ఆయన పని కావాలి, అట్ ది సేమ్ టైం అధికారులకు ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, వాళ్ళకి ఏమి కావాలి, నిధుల సమీకరణకు సంబంధించినవి, ఇంకా వాళ్ళకి ఎక్కడన్నా స్టాఫ్ ఏమన్నా రిక్రూట్ చేసే విషయంలో అవుట్సోర్సింగ్ చేసి వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో. సో ఆ 2 విషయాలు ఆయన బేషరతుగా ఎప్పటికప్పుడు సెట్ చేస్తూనే ఉన్నారు. ఇదంతా ఓకే గానీ వీళ్ళు ఎంతకాలం కలిసి ప్రజలకు నమ్మకం కలిగించలేకపోతున్నారు. లేదు, టూ ఎర్లీ అంటున్నాను. అందుకే ప్రతిదీ వెరీ టూ ఎర్లీ. మాకు ఇంకా 55 నెలలు ఉంది.
మీరు ఏమన్నా మధ్యలో రేపు సంవత్సరం ఏమైనా జమిలీ తెచ్చి 55 నెలల్లో ఏమైనా జరగచ్చు. అంటే 55 నెలలు ఏమైనా జరగచ్చు అంటే 10 ఏళ్ల టార్గెట్ ఆల్రెడీ మా అధినేత ఇచ్చేశారు. సో మేమేమనుకుంటున్నామంటే ఈ గవర్నమెంట్ను నెక్స్ట్ కూడా ఇలాగే కలిసి వెళ్తే ఈ పదవుల తర్వాత కథ, ముందు ప్రజలకు సేఫ్ అయిన గవర్నమెంట్, ఒక సెక్యూరిటీతో కూడిన గవర్నమెంట్ ఇవ్వాలనేది అనుకుంటున్నా. స్పెక్యులేషన్స్ అంటున్నాను నేను ఇవన్నీ. మీరు అన్నట్టు ఇందాక ఎవరన్నా వెనకాలండి ఇలా పుష్ చేసి విడదీయడానికి ఏమన్నా ట్రై చేస్తున్నారా అని, అలా ఎంత ఇందాక సాయిరెడ్డి ట్వీట్ గురించి కూడా చెప్పారు కదా, అలాగే ఒకవేళ విభేదించి పక్కకు లాగి నేను ఎంటర్ అవుతాను, లేకపోతే మీ మధ్య ఏదో ఉంది, కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారి మీదకి ఒక ఐడియా ఉంది, అలాగే లోకేష్ గారు వారికి భిన్నంగా ఓపెన్గా చెప్పాలంటే బీజేపీ మీద కూడా అదే చర్చ ఉంది. అవునా? బీజేపీ మీద కూడా చర్చ కంటే అనుమానాలు ఉన్నాయి. ఓకే, మేబీ ఎవరి ఏ అనుమానాలున్నా కళ్యాణ్ గారు చెప్పినట్టే జరుగుతుంది. కేంద్రమైన అట్లు మోదీ గారికి కూడా చాలా లిబరల్గా కళ్యాణ్ గారి పట్ల, ఆయన నాయకత్వం పట్ల, ఆయన డెడికేషన్ పట్ల మోడీ గారు చాలా పాజిటివ్గా ఉన్నారు. అట్ ది సేమ్ టైం స్టేట్లో ఈ కూటమి జరగడానికి, దేశంలో ఈరోజు అధికారంలో ఉండడానికి కూడా కారణం మీకు తెలుసు. సో ఆయన ఏమి ఆశించకుండా చేసే పని కాబట్టి, చేసే వ్యక్తి కాబట్టి ఎవరైనా సరే ఆయనకు ఏమడిగినా ఇస్తారు, చేస్తారు. ఆయన తన కోసం అడగట్లేదు ఇక్కడ, అది నేను అనేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం అడుగుతున్నారు. ఇన్ కేస్ ఒకవేళ ఆయన ఈ గడ్డ దాటి పక్కకి వెళ్తే పక్క గడ్డలో ఉన్న అవసరాల గురించే మాట్లాడతారు తప్ప నాకు ఇది కావాలా, నాకు ఇది చెయ్యండి అని ఏ రోజు అడగరు. కాబట్టి ఆయనకు అంత విలువ అంటున్నాను. చాలా సందర్భాల్లో సరే మీరు ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చారు కాబట్టి కాదు అని చెప్పుకోవడానికి మీకు అవకాశం ఉంది, కానీ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి జరిగిన చర్చ ఏంటి, కన్సిస్టెన్సీ లేనటువంటి వ్యక్తి, పాలిటిక్స్లో కన్సిస్టెన్సీ లేకపోతే పవన్ కళ్యాణ్ లానే ఉంటుంది అని చాలా ఉదాహరణగా కూడా చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి కదా. అవును. అలాంటి వ్యక్తిని నమ్మి ఒక జర్నలిస్ట్గా ఉన్న మీరు ఇంతకాలం పాటు ఆయనతో ఎట్లా ట్రావెల్ చేయగలుగుతున్నారు? మరి కన్సిస్టెన్సీ లేకపోతే, దట్టు నన్ను అంత క్లోజ్గా అబ్జర్వ్ చేసిన మీరు, నేను కన్సిస్టెన్సీ లేని వ్యక్తి దగ్గర ఎందుకు ట్రావెల్ చేస్తాను? అది మీకు ఏం ట్రిగ్గర్ అయ్యింది? ట్రిగ్గర్ అదే చెప్తున్నాను. ఆయన కన్సిస్టెన్సీగా లేదనే ప్రచారం ఈ వైసీపీ చేసింది ఒకటి. అలా లేడు అని చెప్పడానికి, వీళ్ళు ఎక్కడ కలుస్తారో అని విడదీయడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఎందుకంటే వాళ్ళకి 2014 ఉదంతం తెలుసు. కన్సిస్టెన్సీ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఆయన ఏదైనా ఒక సమస్య పట్టుకుంటే ఆ సమస్య ఈరోజు కాకుండా రేపైనా దాని గురించి అడ్రస్ చేస్తారు. అయితే ఈ మధ్యలో వేరే ఇష్యూ ఏదైనా వచ్చిందనుకోండి, దాని గురించి కూడా మాట్లాడతారు. అయితే మాకు సంబంధించినంత వరకు, మా విషయాలకు సంబంధించినంత వరకు, పార్టీ పరంగా అప్పుడు ప్రజల సమస్యలకు సంబంధించి నేను ఒక సంఘటనకు సంబంధించి 2020లో ఒక విషయం చెప్తే, ఒక 6 నెలల తర్వాత ఆ విషయం ఏమైంది, ఎంతవరకు వచ్చిందని నన్ను అడిగినారు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ 6 నెలల్లో ఆయన ఎన్ని వేల కళ్ళను చూసింటాడు, ఎన్ని విషయాలు ఆయన నోటీస్కి వచ్చింటాయి. అయినప్పటికీ కూడా నన్ను ఆ సమస్య ఏమైంది, అది రిజాల్వ్ అయిందా లేదా అని అడిగారు. అంటే అప్పుడు అర్థమైంది నాకు, ప్రతిదీ ఆయన మైండ్లో గుర్తుంటుంది, ఎప్పుడు అవసరం అప్పుడు బయటికి తీస్తారు. సో కన్సిస్టెన్సీ అనేది వీళ్ళు అనుకుంటున్నట్టు వీళ్ళు వేసిన నింద అనేది పూర్తిగా నిరాధారమైన. ఏంటి మిమ్మల్ని ట్రిగ్గర్ చేసిన అంశం ఏంటి పవన్ కళ్యాణ్తో ఇంతకాలం జర్నీ చేయడానికి? అంటే నా భావజాలము మీరు చాలాసార్లు చూసినట్టు, నేను మీతో అసోసియేట్ అయినప్పుడు, మనము ఈ సమాజం, ఈ దేశం కోసము ఉండి మనం ఇక్కడ ఇంత హ్యాపీగా మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో ఉన్నంత ఫ్రీడము, ఈ స్వేచ్ఛ, ఇవన్నీ మనకు దక్కినాయంటే కొన్ని లక్షల మంది, వేల మంది బలిదానాల వల్ల వచ్చిన స్వాతంత్రం. వాళ్ళు ఆ రోజు త్యాగం చేయకోకుండా ఉండింటే, వాళ్ళు ఎవరి కోసం త్యాగం చేసి చనిపోయారు? వాళ్ళ కోసం కాదు, భావి తరాల కోసం చేశారు. వాళ్ళు అనుభవించలేదు కదా స్వాతంత్రం. వారి స్ఫూర్తిగా మనం మన దేశం కోసం ఏదైనా చెయ్యాలి, ఆ ఆలోచనలతో ఉన్నప్పుడు, అలాంటి ఆలోచనలు కళ్యాణ్ గారు పోరాట యాత్ర అప్పుడు ఒక జర్నలిస్ట్గా ప్రయాణం చేసినప్పుడు ఆయన దృష్టికి నేను విశాఖపట్నానికి సంబంధించిన భూములకు సంబంధించిన నాడు గవర్నమెంట్లో జరుగుతున్న లోపాలు, తప్పుల్ని, ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన ఇష్యూస్ని ఆయనతో నడిచి ట్రావెల్ చేసినప్పుడు ప్రతిదీ కీన్గా నేను చెప్పే ప్రతి విషయాన్ని అడ్రస్ చేశారు, నోట్ చేసుకున్నారు, దానికి ఏం చేస్తే బాగుంటుంది అని. దో ఐ వాజ్ లెస్ నాలెడ్జ్ అట్ ద టైం, అంటే పొలిటికల్గా అయినప్పటికీ కూడా ఒక సాధారణ వ్యక్తిలాగా, ఈజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్, ఒక సాధారణమైన నన్ను ఆయన ప్రతి దశలో, ఇంటర్వ్యూల విషయంలో కావచ్చు, నేను అడిగిన ప్రశ్నల విషయంలో కావచ్చు, డౌన్ టు ఎర్త్గా మాట్లాడిన విధానము, నా ఆలోచనలు, నా భావాలు కూడా సేమ్ టు సేమ్ మ్యాచ్ అవ్వడము,
అలాగా ఆయన అంతటా ఆయన కలిసి పనిచేద్దామని చెప్పిన ఓడిపోయిన తర్వాత 19 ఎలక్షన్స్ తర్వాత ఆయన ఆహ్వానించి మనం కలిసి పనిచేద్దాం, మనం ట్రావెల్ అయిన విధానం కావాలి నువ్వు నాకు. అంతటి వ్యక్తి మన ఆలోచనలు ఆయన ఆలోచనలు ఒకటే. ఆయన పిలుపునందుకొని కొన్ని లక్షల మంది వస్తారు, కానీ మనల్ని ఎంచుకున్నారు అంటే మనము ఆయన కలిపి ప్రయాణం చేసి జనం కోసం, ప్రజల కోసం, ఒక మార్పు కోసం మనం కూడా నిలబడాలి. రాజకీయాలంటే బోలెడన్ని పోగేసుకొని వెళితే కదా రాజకీయ నాయకులు ఆహ్వానిస్తారు, పార్టీల అధినేతలు. ఏముంది మీ వెనకాల మంచి ఏమీ లేదు. అది ఆయన సంవత్సరం పాటు అందుకే చూశాడు. అందుకే మీరు అన్నారు కదా ఏం చూసి వెళ్ళారు అని. నా దగ్గర ఏమీ లేదు కాబట్టి రమ్మన్నారు ఆయన. కేవలం రాజకీయాలు దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేం కదా వివేక్ గారు. నాలాంటి వాళ్ళు ఎంతమంది లేరు, మీరు చూపిస్తాను పార్టీలో ఎంతమంది లేరు. ఏమీ లేని వాళ్ళు, రోజు పని చేసుకునే వాళ్ళు, టీ కొట్టు నడుపుతా పార్టీకి సర్వీస్ చేసిన వాళ్ళు, ఓ చిన్న ఇడ్లీ బండి పెట్టుకున్న వాళ్ళు, ఆయన చూసి కదా వీళ్ళందరం మరి ముందుకు వచ్చాము. మరి అదే కదా ఆయన ఎన్నో సభల్లో చెప్పారు, పార్టీకి సర్వీస్ చేసిన వాళ్ళల్లో నేను ఇంత ధైర్యంగా ఉన్నారంటే కారణం నేను నా జన సైనికులను నమ్మంటే మిమ్మల్ని నమ్మక ఎవరిని నమ్ముతాను, మీకోసం కాక నేను ఎవరికి పనిచేస్తానని చెప్పింది. ఒకటే పాయింట్, అందరికీ ఒకటే, ప్రజలకి సర్వ్ చేయాలి. టు సర్వ్ ద పీపుల్ విత్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్, విత్ అట్మోస్ట్ కమిట్మెంట్. అంటే ఈ మాట చెప్పే చాలా మంది కూడా వెనకాల బ్యాగులు వేసుకొని వస్తేనే రాజకీయ పార్టీల్లో మనగడ, గాడ్ ఫాదర్ ఉంటేనే. ఈ 10 ఏళ్లలో మరి మాలాంటి వాళ్ళు మీరు చాలా మందిని చూశారు కదా జనసేనలో, ఫ్యామిలీకి లేకపోతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న వాళ్ళు వెరీ లెస్ పీపుల్. ఏం కాగలిగారు? మహా అయితే అధికార ప్రతినిధి అంటే చిన్నదనేం కాదులే. అంటే మనము పదవుల గురించి అనేది కాకుండా నేను ఇందాక చెప్పినప్పుడు సాటిస్ఫాక్షన్, నా దేశం కోసం, సమాజం కోసం నేను కూడా అంతో ఇంత భాగం అవ్వాలి. ఊరుకోండి సార్, మాటలు చెప్తారు. ఇప్పుడు అలాగే కదా పని చేస్తున్నాం. అదే చెప్తున్నాను, అదే పని చేస్తున్నాం, మేము నిజంగానే పని చేస్తున్నాము. మరి మీరు చూసారు కదా, మరి మాకేమీ లేదని మీకు తెలుసు, మరి ఎందుకు పని చేస్తున్నాము? ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ప్రజలకు ఒక మంచి చేసినప్పుడు, లేకపోతే ఈ సమస్యను రిజాల్వ్ చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో అయ్యా మీరు మాకు మంచి పని చేసినారు. మీకు దానికి ఉదంతం ఏంటి? మొన్న అన్నమయ్య డ్యామ్కు సంబంధించి కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఒక వృద్ధురాలు, బలహీన వర్గానికి సంబంధించిన వృద్ధురాలు వచ్చి, అమ్మ నీకు ఏంటి సమస్య, ఇక్కడ నిలబడ్డావు ఎండలో అంటే, నీకు గుప్పెడు నీళ్ళు ఇప్పించయ్యా అన్న. కళ్ళమడి నీళ్ళు వచ్చే సందర్భం. 75 ఏళ్ల స్వాతంత్రంలో గుప్పెడు నీళ్లు లేవు ఇప్పటికీ మనకి. 2 వారాల్లో నీళ్ళు వేసాం. ఇప్పుడు ఆ ప్రజల కళ్ళల్లో ఆనందం. అంతకుమించి ఆనందం ఏముంటుంది మనకు? ఏం పెడితే వస్తుంది ఆనందం? ఎంత డబ్బు పెడితే వస్తుంది ఆనందం? ఈ ఆనందం చాలు, వివేక్ గారికి ఏ పదవి అక్కర్లేదు ఇంకా. అంటే ఇప్పుడు నన్ను గుర్తించి ఆయన పార్టీలోకి తీసుకొని వెంటనే అధికార ప్రతినిధి పదవి ఇచ్చి రాష్ట్ర అధికార ప్రతిగా నామినేట్ చేసినప్పుడు ఏమి చూడకుండా ఎందుకు ఇస్తారు? మన దగ్గర ఏదో ఉంది, అది పార్టీకి ప్రజలకు ఉపయోగపడుతుందనే నమ్మకం కదా. ఆ నమ్మకాన్ని నేను నిలబెడుతున్నాను, నిలబెట్టుకుంటూనే ఉంటాను. సో ఈ పదవి ఆయన ఇచ్చిన గౌరవాన్ని నేను రెట్టింపు చేయడమో, లేకపోతే ఆ గౌరవాన్ని పోగొట్టుకోకుండా ఉంటే ఈ పదవికే నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా మళ్ళీ కొత్తగా పదవి ఎప్పుడూ బాధ్యతే. ఒక పదవి ఎప్పుడూ బాధ్యతను పెంచుతూనే ఉంటుంది. ఎంత బాధ్యతలు మనం మోస్తున్నా ఆ బాధ్యతను ఎప్పుడు విస్మరించకుండా ప్రజల పక్కన నిలబడినప్పుడే మనం ఇంకొక పదవి తీసుకునే రైట్ వస్తుంది. మీరు ఏమన్నా అడుగుతున్నారా, లేకపోతే ఇస్తారని వెయిట్ చేస్తున్నారా? అంటే ఒకటి ఏంటంటే, నాకు ఇష్టం ఏంటంటే ఆయన పనిచేసే 5 శాఖలు నాకు ఇష్టమే. 5 శాఖల్లో ఒకవేళ ఈ పదవికి లాగా కంటిన్యూ అవ్వమంటే అయిపోతాము. ఒకవేళ గవర్నమెంట్లో ఆయనకు వివేక్ లాంటి వాడు నా దగ్గర కావాలి, లేకపోతే ఈ 5 శాఖల్లో పలానా శాఖలో ఇక్కడ సూట్ అవుతాడు, ఈ కెన్ అకామిడేట్ అని అనుకొని ఆయన పిలుపునందుకున్నా, లేకపోతే ఆయనకు నేను విజ్ఞప్తి చేసినా ఈసారి ఏదైనా నేను ఆయనకు సూట్ అవుతానని అనుకుంటే డెఫినెట్గా ప్రజలకు మరింత బాధ్యతగా, అంటే అదొక ఆనందం కదా ఆయన శాఖల్లో పనిచేయడము, ఆయనతో కలిసి ట్రావెల్ అవ్వడము, ఎవరికైనా గౌరవం, గర్వకారణం రెండు. సో అలాగా అవుతుందని అనుకుంటున్నాను. లేకపోయింది అనుకోండి, నాకన్నా విఘ్నులు, మేధావులు, గొప్పవాళ్ళు ఆయన దగ్గర ఎటు ఉంటారు. సో వాళ్ళు పనిచేసినా వాళ్ళ గౌరవం వచ్చినా కూడా మాకు గౌరవం వచ్చినట్టే భావిస్తాం. దర్ ఈజ్ నో డిఫరెన్స్. మీకు అసలు నేను ఇందాక నా ఇంట్రోలో చెప్తున్నాను, దాదాపు గంట గడిచింది. నా ఇంట్రోలో ఒక విషయం చెప్పాను, జాతీయ జెండాని ఎప్పుడు ఇక్కడ అంటే ఏ సందర్భం అయినా ధరిస్తూ వస్తూ ఉంటారు. ఈ భావాలు, ఈ పొలిటికల్ సైడ్, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇటు సైడు మిమ్మల్ని లీడ్ చేసిన అంశాలు ఏంటి? అసలు బేసిక్గా బీటెక్ టర్న్ ఇంటూ సాఫ్ట్వేర్. అంటే ఇక్కడ వైజాగేనా? ప్రాపర్ కడప.
కడప side. కడపనా? ఓకే. కడప బాన్ అండ్ బాటప్ అక్కడే. మ్మ్. తర్వాత అనుకోకుండా రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం జేపీ గారు. బీటెక్ అయిపోయిన తర్వాత మేము వీకెండ్ పార్టీలు కాకుండా సమసమాజ స్థాపన అనే కోణంలో డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఆయన పెట్టారు. అందులో మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఎవ్రీ వీకెండ్ ఏ ఊర్లో ఉన్నా లైక్ బెంగళూరు, చెన్నై, పూణే, హైదరాబాద్, ముంబై ఈ సిటీస్లలో కొన్ని టీమ్స్ పనిచేసేటివి నిరంతరంగా. తర్వాత 2007లో ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు లోక్సత్తాగా. అంతకుముందు డెమోక్రటిక్ రిఫార్మ్స్గా ఉండేది. సో అది పార్టీ పెట్టిన తర్వాత మనం ఇంకా అగ్రెసివ్గా పనిచేయడం మొదలుపెట్టాం. సో ఆయన భావజాలం ఏంటి? అకౌంటబిలిటీ అనే పదము, జవాబుదారీతనం పదము ఆయనే తీసుకొచ్చారు. రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కడు జవాబుదారీతనం తీసుకురావాలి. ఒకవేళ పనిచేయని వ్యక్తిని తనని రివోక్ చేయాలి అనే కాన్సెప్ట్ ఆయన తీసుకొచ్చారు. సో ఆ కాన్సెప్ట్ మా అందరికి బాగా నచ్చింది. మాలాంటి వాళ్ళం చాలా మంది బిహైండ్ ద స్క్రీన్ పని చేస్తున్నాం. రాజకీయాల్లో మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి, అకౌంటబిలిటీ రావాలి, ఖచ్చితంగా మన దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ భావజాలంతో ఉన్న వాళ్ళందరూ లోక్సత్తాలో ఉన్నారు. అప్పుడు వీళ్ళందరము ఒక యూనిటీగా పనిచేస్తున్న క్రమంలో సడన్గా లోక్సత్తా 2014 నుంచి డిసపియర్ అయిపోయింది. సో నాకు ఆ భావజాలం అలాగే మొదటి నుంచి ఉంది. దాన్ని కంటిన్యూ చేయలేకపోయాను. ఇంకా సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నాను కానీ ఏదో ఆనందం, ఏదో నెలకు పనిచేస్తున్నాం, లేకపోతే సిఎస్ఆర్ యాక్టివిటీస్లో వెళ్తున్నాం వీకెండ్స్లో పేద ప్రజలకు, లేకపోతే స్లమ్ ఏరియాస్లో పిల్లలకు ఏదైనా చదువులు చెప్పడం, వృద్ధాశ్రమాలకు వెళ్ళడం, అక్కడ ఏదో స్పెండ్ చేస్తున్నాం. అది సరిపోలేదు. ఇంకా ఏదైనా బాగా చేయాలనే ఉద్దేశంతో ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉండే ఒక మీడియా ఉంటే మనం బాగా ఇంకా మరికొన్ని బాధ్యతతో పని చేస్తూ వాళ్ళకు మేలు చేయొచ్చు, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అది కూడా ఒక రోల్ కదా. సో ఆ కోణంలో అలాగా మనం అప్పుడు ట్రావెల్ అవ్వడము, ఆ ట్రావెల్ క్రమంలో కళ్యాణ్ గారు ఎదురవ్వడం, తర్వాత ఇలా టర్న్ అవ్వడం. సో ఎందుకు జెండా అని అంటే, జెండా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక రిపబ్లిక్ డేకో ఇండిపెండెన్స్ డేకో జాతీయ జెండాను గుర్తు పెట్టుకోవడం కాకుండా ప్రతిరోజు జాతీయ జెండా మన మీద ఉన్నప్పుడు ఏముంటుంది, ఒక బాధ్యత, తప్పు చేయకోకుండా ఉండాలి. ఇప్పుడు నేను నిన్న వెళ్తూ ఉండగా సిటీలో ఒకరు యూటర్న్ చేసుకోకుండా రాంగ్ వస్తున్నారు. అంటే నేను యూటర్న్ చేసుకొని రావడానికి నాకు ఒక 1.5 కిలోమీటర్ పడుతుంది. అందరూ వెళ్తున్నారు దాదాపుగా. నేను వెళ్ళొచ్చు కదా అని అనుకున్నాను. అలా అనుకుని ఇలా తల వంగాను, జెండా ఉంది. అప్పుడు నాకు అనిపించింది, అమ్మ జెండా పెట్టుకొని నేను తప్పు ఎలా చేస్తాను, చేయకూడదు. సో ఐ విల్ బి డిసిప్లైన్డ్. ఖచ్చితంగా డిసిప్లైన్గా ఉండాలి, రోలో వెళ్ళాలి ట్రాఫిక్ బయటకు వస్తే. సో అడుగడుగునా మనం ఒక క్రమశిక్షణతో ఉంటాము జెండా వల్ల. ఆ రోజు జెండా పండుగ రోజే కాదు, జాతీయ జెండా ఎప్పుడు మనసులో ఉంటే దేశం పట్ల ప్రేమ, అభిమానంతో పాటు సమాజంలో మనం ఏం చేస్తున్నాం రోలు. మన వరకు మీరు పొల్యూట్ అవ్వలైతే ఎక్కడ అంటే అప్పటి నుంచి అలాని కాదు, అదే ఏదో అంటారు చూడండి, ప్రాణాలు పోయేటప్పుడు అబద్ధం చెప్పడం తప్పు కాదు. అలా అని నేను అంటలేదు, మీ భావాలు పొల్యూట్ కాకుండానే చూసుకుంటున్నాను 90%. ఎందుకంటే మా నాన్న ఒక ఆర్మీ సోల్జర్గా పనిచేసి, మా అమ్మ ఒక స్కూల్ టీచర్గా, గవర్నమెంట్ స్కూల్ టీచర్గా పనిచేసిన ఆలోచనలతో పెరిగిన వాళ్ళకు చెడ్డ పేరు రానికోకుండా నేను ఉన్నంతలో బాధ్యతగా పనిచేయడం వల్ల, నా ద్వారా నేను 10 మందికి చెప్పడం వల్ల, లేకపోతే నేను ఇలా ఉండడం వల్ల ఇంకొంతమంది మారితే ఈ దేశంలో వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తే నా దేశం గొప్పగా ఉండాలనే కాన్సెప్ట్. మంచిది వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.